సర్వోన్నతుడా నీకు స్తోత్రములు 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 అయ్యా. ఉన్నతుడా నీకు స్తోత్రములు, మహోన్నతుడా నీకు స్తోత్రములు, ఆరాధనకరు కూడా నీకు స్తోత్రములు, ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రములు, అధిక స్తుతులు నొందదగిన వాడ, స్తుతుల సింహాసనాసీనుడా నీకు స్తోత్రములయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. న్యాయాధిపతి నీకు స్తోత్రములు నాయన. సమస్త కార్యములు చేయువాడ నీకు స్తోత్రములు, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన కార్యములు జరిగించు వాడవయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. గడిచిన కాలమంతా కూడా నాయన, పోయిన శుక్రవారం నుండి శుక్రవారం వరకు మమ్మల్ని మా కుటుంబాలని నాయన దేవా మాకు ఇచ్చిన పరిచర్య అంతటిని నువ్వు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మమ్మల్ని ఆయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా నాయన నీ సన్నిధిలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు నాయన. అయ్యా ఈ సాయంకాలపు వేళలో నాయన రేయి మొదటి జాములో నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కూడి వచ్చిన దైవజనులందరిని బట్టి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. జూమ్ మీటింగ్ లో జరుగుతున్న ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నీ సేవకులు ఎంతో ప్రయాసపడిన తండ్రి నాయన, ఈ కూడికలు ఏర్పాటు చేసి దైవజనుల కొరకు, పరిచర్ల కొరకు నాయన అయ్యా ప్రయాసపడుతుండగా నా తండ్రి నిశ్చయముగా నాయన నువ్వు దీవించుదువుగాక. సియోనులోని పరిచర్య అంతటిని, సేవకులందరినీ, కుటుంబాలను ఆశీర్వదించుదువుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయము చేయండి అయ్యా. అనేక మంది దైవజనులు సమకూర్చబడటానికి కృపను దయచేయండి నాయన. అయ్యా సిగ్నల్స్ మీద యేసు రక్తమును గాక, ఆటంకముల అభ్యంతరములు యేసు నామములో కొట్టివేయబడును గాక. ఈ 2025 సంవత్సరములో 9వ నెలలో నాయన, ఈ 19వ దినమందు నా తండ్రి మేమందరము కూడుకొని ఆరాధిస్తుండగా నాయన మా అందరి మీదకి నీ కృప దిగివచ్చును గాక. నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. కడవరి ఉజ్జీవముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. కడవరి వర్షమును కుమ్మరించండి అయ్యా. ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయము చేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పాటలలో నువ్వు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. నీ నామానికి మహిమకరంగా పాడగలిగిన కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. స్వరపీఠికల మీద యేసు రక్తముండును గాక, ఆటంకములు కొట్టివేయబడును గాక. దైవజనులు నాయన నీ పక్షముగా నిలబడుచుండగా యెహోవా ఆత్మలలో ఉన్న ఉపదేశమును విడుదల చేయండి అయ్యా. శక్తివంతమైన వాక్యమును విడుదల చేయండి అయ్యా. దైవజనులందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి హృదయము యేసు నామములో తెరవబడును గాక. అయ్యా నీ వాక్యము చేత నింపండి నాయన. అయ్యా పాత్రలని, హృదయాలని నింపబడటానికి సహాయము చేయండి నీకు స్తోత్రాలయ్యా. ఇంకా బలపరచబడిన ఆయన నీ కృపలో నిలబడిన ఆయన అయ్యా, ఉన్నతమైన నీ సేవ చేయుటకు నాయన, ఇంకా నాయన నీ దైవజనులకు శక్తిని, బలమును అనుగ్రహించి వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ దాసులు నా తండ్రి నాయన అయ్యా నీ పక్షమున నిలబడి నా తండ్రి భారముతో నా తండ్రి స్వార్థను ప్రకటిస్తున్నారయ్యా. ఇంకా అభిషేకముతో నింపండి నాయన. ఆత్మాభిషేకమును కుమ్మరించండి అయ్యా. కొమ్ములో ఉన్న తైలము, క్రొత్త తైలము పోయండి నాయన. అయ్యా పరలోకపు తైలమును ప్రోక్షించు నాయన. దేవదూతల ఆత్మ కలిగిన ఆయన ఇంకా ప్రకటించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యానుసారమైన జీవితాలందరికీ దయచేయండి అయ్యా. అయ్యా నడిపిస్తున్న నా తండ్రి నాయన చార్లీస్ బ్రదర్ ను కూడా దర్శించండి, బలపరచండి అయ్యా. కృపలో నిలబెట్టండి అయ్యా. నూతన ఆత్మతో, బలముతో, శక్తితో, ఆరోగ్యముతో నింపండి నాయన నీకు స్తోత్రాలయ్యా. ఎటువంటి బలహీనతలకు అధికారము లేకుండా చేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. సాక్ష్యాల్లో, విజ్ఞాపనలో నువ్వు తోడయ్యుండు నాయన. అయ్యా ప్రారంభం నుండి ముగింపు వరకు ఆత్మదేవుడా నీవే మమ్మల్ని అందరినీ ఆవరించి ఆరాధన అంతట్లో నువ్వు తోడయ్యుండి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన సహోదరి విమోచన గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి సమయంలో మరి ఆ యొక్క మరి ఆరాధన సమయము మరి 2 పాటలు మనం పాడడానికి అవకాశము మరి ఇవ్వబడతా ఉంది. మరి మీరు ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే మరి పాటలు పాడాలని, మరి ప్రభువుని మహింపరచాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. మరి దైవజనులు ప్రేరేపించబడినటువంటి వారు మరి అన్నా ఓకే అన్న ప్రైజ్లాడ్ అన్న ప్రైజ్లాడ్ అన్న వందనాలు అన్న. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్ని సహించి సియోనులోన, అన్ని సహించి సియోనులోన మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు, నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు. నా వ్యాధి బలైన సమయాలలోనూ, నా వ్యాధి బలైన సమయాలలోనూ నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. నా భారము మోసావు నీవు, నా దాహము తీర్చావు నీవు, నా భారం మోసావు నీవు, నా దాహం తీర్చావు నీవు. నన్ను రక్షించి నా వానిగా చేశావు, నన్ను రక్షించి నీ వానిగా చేశావు. నాలో ఉండేవాడవు నీవు, నాలో ఉండేవాడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా మాట్లాడే దేవుడవు నీవు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. మరి చక్కని పాట ప్రైజ్ లార్డ్ అన్న వందనాలు. మరి చక్కని పాట పాడినటువంటి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. ఇంకా మరి మీలో ఎవరైనా మరి పాటలు పాడాలనుకున్నటువంటి వారు ఎవరైనా మరి సమయంలో మరి పాటలు పాడడానికి ఒక పాట పాడే అవకాశం ఉంది. మరి ఎవరైనా పాడాలనుకున్నటువంటి వారు పాడాలని మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్మాల్ రిక్వెస్ట్ ఒకటి అన్న చెప్పు. ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పన్నా. అచ్చమ్మ గారి ఫోటో పంపించారు చూడండి. అన్నా అన్న చనిపోయింది సార్ ఈరోజు మధ్యాహ్నం, చనిపోయింది సార్ ఈరోజు. అలాగన్నా. అయ్యో, ప్రస్తుతానికి అక్కడే ఉన్నాను సార్ నేను. అన్న ఓకే ఓకే. అయ్యో ప్రేయర్ చేయండి కొంచెం. అచ్చమ్మ సెలిబ్రేట్ షీ స్టేట్ టు బాప్టిజం. అలాగన్నా ఓకే ఓకే. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా ప్రార్థన చేయండి అన్న. ఓకే అన్న, ఖచ్చితంగా. మరి అక్కడే ఉన్నాను సార్ నేను. అన్న ఓకే అన్న, ఓకే ఓకే. ప్రార్థన చేయండి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు వందనాలు. మరి ఈ సమయంలో మరి అచ్చమ్మ గారు మరి మరి ప్రభు సన్నిధికి వెళ్ళి ఉన్నారు. మరి మనం అందరం కూడా మరి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మరి సహోదరి యొక్క కుటుంబము మరి ఆ యొక్క ఎంతగానో మరి శోక సముద్రంలో మరి మునిగి ఉండగా మరి అందరూ కూడా మరి వారి ఆదరణ కొరకు ప్రార్థించాలని మనవి చేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క మన మధ్యలో ఉన్నటువంటి స్టాన్లీ గారు మరి ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన చేసి మరి ఆ యొక్క సహోదరి యొక్క కుటుంబానికి ఆదరణ మరి కలిగే విధంగా మన మధ్యలో ఉన్న స్టాన్లీ బ్రదర్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన సహోదరి ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ బిడ్డ ప్రభా నాయన
నీ సన్నిధికి ప్రభు వచ్చి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా కుటుంబానికి ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మీరే ఓదార్చండి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒక జన్మదినం కంటే మరణదినం మేలని లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబానికి గొప్ప ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. వాళ్ళ బంధువర్గాన్ని అంతగా ప్రభా నేను నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నైనా ప్రభా, మీరు ప్రభు ఈ లోకంలో మేము నిద్రించాం కానీ ప్రభు చనిపోలేదు ప్రభా, నీకు స్తోత్రాలు. నిత్య రాజ్యంలోనైనా 1000 ఏళ్ల పరిపాలనలో మేము ఉంటాం తండ్రి, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అటువంటి గొప్ప నిరీక్షణ దయచేయమని కుటుంబానికి అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు ప్రభా. కుటుంబానికి ప్రభు ఆధారపం దయచేయండి, బంధువర్గానికి ఆధారపం దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. మరి మరి అన్నగారికి స్టాన్లీ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రార్థన చేశారు స్టాన్లీ గారికి. అన్న వందనాలు అన్న. దొరైరాజు వందనాలు. ఈ సమయంలో మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. మరి సహోదరులు యాండీ గారు మరి మన మధ్యలో ఉన్నారు. మరి దైవవాక్యాన్ని అందజేస్తుంటుండగా అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటున్నాను. మరి వాక్యం నిమిత్తము మరి మనందరూ కూడా ఎంతో ఆశతో కనిపెడతా ఉన్నాం. మరి మనందరూ కూడా హృదయాలను సిద్ధపరచుకుందాం. మరి లోకంలో మరి ఉన్నటువంటి అలజడి గలిబిలి అంతా కూడా మనమంతా పక్కన పెట్టి మరి ఆ యొక్క దేవుని వాక్యం వైపు మనం మన మనసులు త్రిప్పుదాము. మరి దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోతా ఉన్నాడో మరి దాని వైపు మనం చూస్తూ ఆయన స్వరం కొరకు మనం కనిపెట్టినప్పుడు మరి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన అందరితో కూడా మాట్లాడబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిన్నటి దినంలో మరి మూడు దినాలు మరి వరుసగా మరి ఆ యొక్క మరి మంగళవారం, గురువారం, బుధవారం, గురువారం 3 దినాలు మరి ఎంతగానో దేవుడు మంచి బలమైనటువంటి వాక్యము మరి అనుగ్రహించి స్టీవెన్ అయ్య గారిని ఆయన వాడుకున్నారు. మరి ఈరోజు మరి యాండీ అయ్య గారి ద్వారా మరి మనతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడబోతున్నారు అనేటువంటిది చాలా సంతోషము. మరి ఈ విధంగా మరి దైవజనులు ఇంకా అనేక మంది మరి ఈయనకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. నన్ను కూడా గ్రూప్లో యాడ్ చేయండి, నా నెంబర్ కూడా యాడ్ చేయండి అని ఇంతకుముందు 2-3 ఫోన్ కాల్స్ నేను అటెంప్ట్ చేశాను. మరి ఈ విధంగా ఎంతోమందికి ఈ యొక్క పరిచర్య గురించి పరిచయం అవుతూ ఉంది. మరి వారందరూ కూడా వాక్యం వినాలని ఎంతో శ్రద్ధతో మరి వారు కూడా జాయిన్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అందుకు నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. మరి దేవునికి నేను మహిమ తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని మరి ఆ యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మన మధ్యలో ఉన్న మరి మనోహర్ అన్న గారు మరి వాక్యం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఓకే అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. కృపయు కనికరము కలిగిన పరమ తండ్రి, నీ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభా, గడిచిన దినములన్నీ కూడా సేవకులను, సేవకురాండ్లను, వారి కుటుంబములను, పరిచర్యను ప్రభా నీ చిత్తములో బలపరుస్తూ కాసి కాపాడుతూ నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు. ఈ దినము ప్రభా శుక్రవారము, ఉపవాస కూడిక దినము. ఈ దినమందు ప్రభా నా తండ్రి మరి లైవ్ లో ప్రభా జూమ్ మీటింగ్ ద్వారా నీ వాక్యమును మేము వినుటకు, బలపరచబడుటకు ప్రభా నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము నాయనా. నీ కృపను బట్టి ప్రభా అనేక మంది సేవకులు, సేవకురాళ్ళు నీ మాటను విని ప్రభా బలపరచబడి దీవించబడుతున్న వారెందరో ఉన్నారు దేవా. నీ వాక్యము ద్వారా, నీ ఆత్మశక్తి ద్వారా ప్రభా నా తండ్రి మీ సేవకులను అభిషేకించి ప్రభా సేవకులు ఎలాగా నీ చిత్తములో పరిచర్య సేవ చేయాలనేది ప్రభా దైవ సేవకులు ప్రభు మాట్లాడుచు ఉండగా వారి నోటిని నీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి సమయమందు ప్రభా మరొక సహోదరి ప్రభు నీ అందు నిద్రించి ప్రభా నీ సన్నిధికి వారి ఆత్మ చేర్చబడి ఉందని మేము నమ్ముచున్నాం. ఆ తల్లి యొక్క ఆత్మ పరదేశిలో నెమ్మది, మనశ్శాంతిని, విశ్రాంతిని పొందుచుందని మేము నమ్ముచు ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన నీ వాక్యము చదివిస్తున్న రీతిగా నిరీక్షణ కలిగి
తన కుటుంబం అంతా కూడా ఓపికతో ఉండుటకు నిరాకడ వరకు ఎదురు చూచుటకు సహాయం చేయండి. అక్కడ ఉన్న దైవ సేవకులను ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ ఉచితములో నడిపించండి. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చాలా చాలా వందనాలండి. మరి వాక్యం కొరకు ప్రార్థన చేసి మరి ఆ యొక్క మనందరి జీవితాల్లో ఆ యొక్క గొప్ప కార్యాలు జరిగే విధంగా మరి దేవుడు కార్యం చేస్తూ ఉన్నారు. మరి అందుకు నేను ఎంతగానో మరి విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎందుకంటే మరి దేవుని వాక్యము మన జీవితాలను కట్టేటువంటిది. దేవుని వాక్యము వెలుగుతో పోల్చబడింది. మరి ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకుంటూ దినదినము కూడా మనము ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవాలని, ఆ వాక్య వెలుగులో మన జీవితాలు సరిచేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఒక విషయము తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఇంచుమించుగా మరి చాలా రోజుల నుంచి మరి ఈ విషయం మరి మీతో చెప్పాలనుకున్నాను. మరి ఆ యొక్క ఇది హిందీ మీటింగ్లో ఒకసారి చెప్పాను, కానీ తెలుగు మీటింగ్లో నేను చెప్పలేదు. మరి తెలుగు మీటింగ్లో ఈ విషయం పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మరి స్టీవెన్ అయ్య గారు మరి మన అందరికీ తెలుసు. ఆయన ఎంతో జాలి కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి దైవజనులు. మరి ఆయన మన అందరి జీవితాల్లో మరి ఉన్నటువంటి ప్రతి విధమైన మరి పరిస్థితుల నుంచి కూడా ఆయన మనకు మనం తెలుసుకుంటూ మన పరిస్థితులన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రేమ స్వభావం కలిగినటువంటి దైవజనులు. మరి ఆయన మరి ఈ మధ్యకాలంలో కొన్ని విషయాల్లో ఎంతగానో మరి నేను కలిసి మరి ఆ పరిచర్యలో మరి చేయడం మీరందరికీ కూడా తెలుసు. మరి ఆయన భారతదేశంలో చేస్తున్న పరిచర్య మీ అందరికీ తెలుసు. అయితే ఆ పరిచర్యలో మరి నన్ను కూడా వాడుకుంటున్నందుకు మరి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి గతించిన 6 నెలలుగా మరి నాకు ఇంచుమించు 3.5 లక్షలు అప్పు ఉండేది. మరి నేను ఎవరికి చెప్పలేదు, నా భార్యకు కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే కంగారు పడతారు తప్పితే లేడీస్, వాళ్ళకి నేను అందుకనే చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ప్రార్థన చేస్తూ ఉంటే అది నేను ఎవరిని కూడా అడగలేదు. స్టీవెన్ అయ్య గారికి కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఒక్కొక్కసారి ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. ఒక్కొక్కసారి తిడతారు, ఎందుకు అలా చేసావు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ఒక్కొక్కసారి తిడతారు కూడా. అందుకని నేను భయపడి ఆయనతో కూడా నేను అసలు షేర్ చేసుకోలేదు. అంటే ఆయనకి షేర్ చేస్తే ఆయన హెల్ప్ చేస్తారు, దానికి నాకు తెలుసు. కానీ నేను ఎందుకు ఆయనకి షేర్ చేయడం ఎందుకు అని నేను చెప్పలేదు. అయితే నేను ప్రార్థన చేసేవాడిని విశ్వాసంతో, దేవా నాకు తెలుసు నువ్వు నా అప్పుల్లోంచి నువ్వు బయటికి తీసుకొస్తావని నేను దేవునికి ప్రార్థన చేశాను. అప్పుడు అయ్యగారికి కూడా తెలుసు, మనోహర్ అయ్య గారికి. ఆయన 2-3 సార్లు నాకు సహాయం కూడా చేశారు. కొంచెం ఎమర్జెన్సీలో కొంత అమౌంట్ ఇంచుమించు 25,000 రూపాయలు మరి మనోహర్ అన్న కూడా సహాయం చేశారు. ఆ టైం ఏంటనేది అన్నకు కూడా చాలా తెలుసు. నేను అన్నకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పేవాడిని నా పరిస్థితులన్నీ. ఇంచుమించు 3 టైమ్స్, ఒకసారి 10,000, ఒకసారి 10,000, ఒకసారి 5,000, అలాగా 25,000 ఆయన ఇచ్చారు. అంటే చేయబదులుగా మళ్ళీ ఇచ్చేసాను. ఆ టైంలో మరి చాలా టైట్ పొజిషన్ అనమాట. అప్పుడు ఒకరోజు స్టీవెన్ అయ్య గారు సడన్గా ఫోన్ చేసి ఏంటి జాచి నువ్వు చాలా సరిగా మీటింగ్లో చాలా వీక్గా కనపడుతున్నావు, చాలా ఏంటో గలిబిలిగా ఉన్నట్టు కనపడుతున్నావు, ఇదివరకులాగా నువ్వు ఫ్రీగా లేవు, ఏదో టెన్షన్లో ఉన్నావు, ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు అని అడిగారు. నేను చెప్పు అని చాలా బలవంత పెట్టారు. నా సమస్య నేను చెప్పకూడదని నేను లోపల పెట్టుకున్నాను, నా ఫైనాన్షియల్ ప్రాబ్లం. అయినా ఆయన చాలా బలవంతం చేసి చెప్పు అంటే నేను నా పరిస్థితి ఇది సార్, నాది ఇలాగ 3.5 లక్షలు అప్పులో ఉన్నాను నేను, అదే టెన్షన్గా ఉంది, మరి అదే అంతకన్నా ఏమి లేదంటే ఆయన వెంటనే ఒక మాట అన్నారు, ఆ 3.5 లక్షలు నేను ఇచ్చేస్తానని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వెంటనే మరి ఆ తర్వాత 2 రోజుల్లోనే మరి ఆ అప్పులన్నీ తీరిపోయినాయి. మరి ఆ యొక్క దేవుడు, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏదో స్టీవెన్ అయ్య గారు మరి ఆయన మరి
ఆయన ప్రేమ ఆయన దైవజనులు, ఆయన మంచివారు, ఆయన సహాయం చేస్తారు. కానీ మనం ఆ మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తున్నాను. ప్రత్యేకంగా దీనిలో నేను చెప్పాల్సింది ఏంటంటే, మరి నేను దేవుని వైపు చూశాను. నేను ఆయనకి చెప్తే 6 నెలలు నేను కనిపెట్టే అవసరం లేదు. 6 నెలల ముందే నేను ఆయనకి చెప్పేవాడిని. నేను 6 నెలలు ఎందుకు కనిపెట్టానంటే, విశ్వాసంతో దేవా నువ్వు కార్యం చేయి, నువ్వు కార్యం చేయగలవు అని నేను విశ్వాసంతో నేను కనిపెట్టాను. దానికి తగ్గ ఇంట్రెస్ట్ కూడా నేను పే చేస్తూ వచ్చాను. అయినా ఏంటంటే, నాలో ఉన్న విశ్వాసం ఏంటంటే, మనుషుల్ని అడగకూడదు, ఆయన్ని అడగాలి, ఆయన ద్వారా ఈ కార్యంలోంచి నేను బయటపడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్ళినప్పుడు దేవుడు నా విశ్వాసాన్ని మరి బలపరిచాడు, ఘనపరిచారు. మరి ఈ సాక్ష్యం మరి ఈరోజు నేను చెప్తున్నానంటే అది కేవలం దేవునికి మహిమ కలిగే విధంగా చెప్పాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ మాట నేను చెప్తున్నాను. కానీ ఏదో స్టీవెన్ అయ్య గారిని నేను హెచ్చించాలని కానీ, లేదంటే మరి మరి ఆయన మంచితనాన్ని మీ అందరి ముందు ఇలా చెప్పాలని కానీ నేను చెప్పట్లేదు. కానీ మరి ఆయన చాలా మంచి దైవజనుడు. ఆయన దేవుని ప్రేరేపణ ద్వారా సమస్త కార్యం చేస్తాడు అనేటువంటిది మాత్రం నేను నమ్ముతాను. ఇది దేవుని ప్రేరేపణే. మరి ఆ రోజు ఆయన ఫోన్ చేశారంటే ఇంచుమించు గంట సేపు ఆయన మాట్లాడారు నాతో ఫోన్ చేసి. ఆ సమయంలో అన్ని విషయాలు, నాకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా తెలుసుకొని వాటన్నిటిలో నేనున్నాను, నాకు ఏ విషయమైనా నువ్వు చెప్పు, నువ్వు భయపడకు, సిగ్గుపడకు, నా దగ్గర పంచుకో అనే విషయాలన్నీ కూడా ఆయన చెప్పి మరి ఆ సమయంలో ఎంతగానో ధైర్యపరిచారు. మరి అలాగే ప్రార్థన మనోహర్ అయ్య గారు కూడా ఎంతగానో ప్రార్థన చేసి సహకరించారు. మరి అయ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే దైవజనులందరూ కూడా ఎంతోమంది మరి ప్రార్థనాపూర్వకంగా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మరి మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మరి మనం ఆయన వైపు చూసినప్పుడు సమస్తం కూడా ఆయన మరి మన కొరకు కార్యాలు సఫలం చేయగలిగిన దేవుడు. మరి కొద్ది దినాల్లో మరి ఈ యొక్క సాక్ష్యాన్ని మరి మీ అందరి ముందు పంచుకోవాలని నేను అంతగానో ఆశపడుతున్నాను. మరి ఇప్పుడు దేవుడు నాకు సమయం ఇచ్చే అందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సార్, యాండీ సార్. Sorry sir for the late for this time, and just now I share a little testimony God did in my life through my prayer and waiting on God, and this is the time I shared my testimony. Sir, God delivered me from the financial problem, and I came out from the financial problem. So that is miraculously from 6 months I am facing so much burden with that problem. More than $4,000 is debited me, and I have to pay to bank, and they are pressure me and putting me more and more interest, and I am going through many agonies. That time God miraculously solved that problem and helped me to pay all the debits in my life. That is the wonderful testimony I want to share to all the Telugu people. Before that I shared in the Hindi group, and I didn't share in the Telugu group. So I today God so forced me to share this time in the Telugu group. Yes sir. Sorry for the late for giving the time. Sir, thank you so much sir for coming among us to share the word of God, and we are really very much blessed to have you this time, and please take this time and share the God's word, sir. Amen. Pastor Jackson, I won't be able to be on long. Probably I'll be able to get off about 8:30. Yes sir. Our time. Yes sir. But I want to say we are overcomers by one another's testimony. Yes, amen. Yes, మరి అయ్యగారు మరి త్వరగానే వెళ్ళిపోవాల్సి ఉన్నారు. కానీ మరి మనం సాక్ష్యాలు ఒకరికొకరు పంచుకోవడం ద్వారా ఒకరికొకరు బలపరచబడతాం. మరి మన సమస్యల్లో కూడా మనం ఎలాగ అధిగమించవచ్చో మనం తెలుసుకుంటాం. Amen. And God has been dealing with me on commitment. If we stay faithful. మరి దేవుడు మరి అయ్యగారిని మరి నువ్వు నమ్మకంగా నా కొరకు నిలబడు, మరి నువ్వు నా కొరకు నమ్మకంగా నిలబడినప్పుడు నీ కొరకు నీ కార్యాలన్నీ నేను చూస్తానని ఆయన నా అయ్యగారికి వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్.
through much prayer and much fasting, you was delivered from your financial burden. మరి ఈ విధంగా మనం మనకున్నటువంటి ఆర్థిక సమస్యల నిమిత్తము మనం అనేక సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. అలాగే మరి విడువక మనం ప్రార్థన చేసి ఆ సమస్యలోంచి బయటికి రావాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. Along with you, and many of us too are going through a financial hardship. But God lets us know that if we stay faithful and we stay just, He will deliver us too. మరి ఈ విధంగా మరి ఎంతోమంది మరి దైవజనులైనటువంటి వారు మరి ఈ విధంగా ఆర్థికమైన సమస్యలతో వారు జీవితాలు మరి ఎంతో భారభరితంగా వారు జీవిస్తున్నారు. అటువంటి సమయంలో వారు ఆ చింత యావత్తు దేవుని మీద వేసి దేవుని వైపు చూసినప్పుడు ఆ సమస్యల్లోంచి దేవుడు తప్పకుండా వారిని విడుదల అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Yea, though we go through the valley of the shadow of death, we should fear no evil. మరి దేవుడు దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా 23వ కీర్తనలో, ఇదిగో మరి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయ్యుందువు అని ఆయన చెప్తా ఉన్నారు. ఆమేన్. Even though our valley of death could be financial situations, health situations, marital situations, we should never fear. మరి మనకున్నటువంటి సమస్యలు మరి అది ఏ సమస్య అయినా, ఆర్థిక సమస్య అవ్వచ్చు, కుటుంబపరమైన సమస్య ఉండొచ్చు, లేదంటే వివాహాలు జరగాలని కనిపెడుతున్నటువంటి ఆ సమయంలో వివాహాలు జరగక ఆలస్యం అవుతూ ఉండొచ్చు, లేదా ఉద్యోగాల కొరకు కనిపెడుతూ ఉద్యోగాలు రాని పరిస్థితి, మరి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మనం ఉండొచ్చు. I praise God for the miracle that He has performed in your life, because what He has done for you, He can do the same thing for me. మరి దేవుడు మరి దైవజనుల యొక్క జీవితాల్లో జరిగించినటువంటి ఆ అద్భుత కార్యాల కొరకు దేవునికి మహిమ చెల్లించాలి. ఎందుకంటే అది అటువంటి అద్భుతాలు దైవజనుల జీవితంలో చేసినటువంటి ఆ దేవుడు మనందరి జీవితాల్లో, నా జీవితంలో, మీ జీవితంలో, మనందరి జీవితంలో చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I just wanted to share that with y'all today, because I believe that if God did it for you, Pastor Jackson, I believe that He can do it for me and anyone else with the faith, to be delivered. మరి దేవుడు మరి ఆయన పక్షపాతం కలిగినటువంటి దేవుడు కాదు. ఒకరి జీవితంలో చేసి ఇంకొకరి జీవితంలో చేయకుండా ఉండడానికి ఆయన ఆయన ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించకుండా ఉండేటువంటి వాడు కాదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, అందరి జీవితాల్లో సమానంగా ఆశ్చర్యాలు, అద్భుతాలు చేయాలని ఆశపడుతున్న దేవుడు. ఆమేన్. We are overcomers by one another's testimonies. మరి ఈ విధంగా మన యొక్క జీవితాల్లో మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి, మనం అనుభవించిన అద్భుత ఆశ్చర్య కార్యాలను ఇతరులకు పంచుకోవడం ద్వారా మరి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడానికి ఆ సాక్ష్యాలు ఎంతగానో ఉపయోగపడతా ఉంటాయి. ఆమేన్. The word of God is coming from Matthew 3, chapter 3, verses 7 through 12 this morning. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము మరి ఈ యొక్క 3వ వచనం నుంచి 12వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు మరి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. Could we get someone to read that for us, Pastor Jackson? Yes, sir. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 12 వచనాలు మనం చదువుకుందామండి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈయన యోహాను ఒంటె రోమములను వస్త్రములను మల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాన్ నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి.
అతడు పరిసయ్యులలోను సద్దుకైల్లోనూ అనేకులు బాప్తిస్వం పొందవచ్చుట చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీ బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచూ ఉన్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. Here we got John the Baptist coming out of the wilderness preaching in Judea. మరి ఇక్కడ ఈ చదువుకున్నటువంటి భాగంలో బాప్తిసం ఇచ్చి యోహాను మరి యోదయ ఆ దేశంలో నుంచి మరి ఆ యొక్క మరి వచ్చి బాప్తిసం దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనస్సు పొందండి, బాప్తిసం పొందండి అని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. He's shouting, "Repent ye, for the kingdom of heaven is at hand." మరి ఆయన చెప్పినటువంటి సందేశం ఏమిటంటే, మరి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందండి, ఎందుకంటే దేవుని రాజ్యం సమీపించింది అని ఆయన చెప్తా ఉన్నారు. Before we can come into the presence of God, we must repent of our sins. మరి అలాగే మనం కూడా ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మనం చేయవలసింది ఏంటంటే మన పాపములను ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ మనం పొందుకోవాలి. Our heart must be pure and our heart must be ready to surrender. మరి ఎప్పుడు కూడా మన హృదయము ఆ యొక్క దేవుని యొక్క మరి ఆయనకు భయపడేదిగా, మరి ఆయనకు మనం మరి మన జీవితాలు ఆయన ఎదుట మరి మనం ఎంతో దీన మనసుతో ఉండే వారంగా మనం ఉండాలి. Prepare ye the way of the Lord, make his path straight. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ఆ యొక్క మార్గాన్ని సరళపరచండి, ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళం చేయండి, తిన్నగా చేయండి అని ఆయన చెప్తా ఉన్నారు. We must get rid of hatred, envy, and strife and bitterness. మరి మన జీవితాల్లో మరి ఆ యొక్క మన హృదయంలో కూడా మరి ఎన్నో మరి ఆ యొక్క దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలను మనం కలిగి ఉన్నాం. ఆ యొక్క మనం వాటన్నిటిని కూడా మార్చుకోవాలి అని దీని యొక్క అర్థము మనం అర్థం చేసుకోవాలండి. We must wean our hearts off the things of this world and start feeding it with the things of heaven. మరి ఈ విధంగా మనము ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల వైపు మన దృష్టిని ఉంచకుండా పరలోక సంబంధమైనటువంటి కార్యాల వైపు మన దృష్టిని ఉంచాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. We find here that he's saying that John is telling them to make the Lord's way straight. మరి ఇక్కడ యోహాను చెప్తా ఉన్నారు కదా, ఆయన ఇదిగో ప్రభు మార్గాన్ని ఆ యొక్క తిన్నని మార్గము మరి సిద్ధపరచండి అని ఆయన చెప్తా ఉన్నారు. The places that's in our heart that's down low, we must bring them up. High places, we bring them down plain. మరి ఎలాగా మరి దేవుని మార్గాల్ని మనం సరళం చేయాలి, ఎలాగా మరి ఎత్తులు మరి ఆ లోయలు మరి వాటన్నిటిని పూడ్చి చదును చేసి మనము దేవుని మార్గాన్ని ఆ యొక్క సరళం చేయాలి అనేటువంటిది ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తా ఉన్నారు. In those days, the king would send out people before him and they would clear the way for the king to come through. మరి ఆ యొక్క ఒకనొక దినములో మరి ఒక దేశంలో ఒక రాజుగారు మరి ఆయనకు ఒక అలవాటు ఉండేది, ఆయన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చూడాలని ఒక్కొక్కసారి ఆ దేశంలోనికి వచ్చేటువంటి వారు. We too have, wilderness in our life. మరి అలాగే ఆ ప్రజలైనటువంటి వారు ఎలాగైతే మరి సుఖం మరి బాగా జీవిస్తున్నారా లేదా, వారు కష్టాల్లో ఉన్నారా తెలుసుకోవడానికి ఆయన ఆ విధంగా వచ్చేవారు. అలాగే మనం కూడా చాలాసార్లు కష్టము మరి అనుభవిస్తూ ఉంటాం. So John is telling us that if we have pride in our hearts
and if we have envy and strife in our hearts, if we have any kind of crookedness in our heart, we have to get rid of it. మరి ఇక్కడ మరి అటువంటి భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకు సమస్యల కొరకు చెప్పట్లేదు కానీ మరి హృదయంలో ఉండేటువంటి సమస్యలు మరి ఆ యొక్క గర్వము అహంకారము మరి ఆ లోభత్వము మరి ఈ విధంగా మన హృదయంలో ఉన్నటువంటి ఈ పాప స్వభావాల గురించి వాటి నుంచి మీరు మరి ఆ మార్గాలు సరి చేసుకోండి వాటిని విడిచిపెట్టండి అనేది యోహాను భక్తుడు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. Notice the attire that John had. His remnants of camel's hair and the leathern girdle about his loins, and his meat was locust and wild honey. మరి ఇక్కడ 4వ వచనంలో చూస్తున్నాం కదా, యోహాను గారు ఆయన వేసుకునే వస్త్రాలు ఆయన ఒంటె రోమముల వస్త్రాన్ని ధరించేటువంటి వాడు, మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునేటువంటి వాడు, మిడతలు అడవి తేనె ఆయన ఆహారంగా తీసుకునేవాడని వాక్యంలో మనం చూస్తున్నాం. We too, as men and women of God, should come before God's people in plain clothing. మరి అలాగే దీన్ని బట్టి ఆయన మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే మనం ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మన వస్త్రాలు ధరించే వస్త్రాల విషయంలో కూడా మనం తినే ఆహారం విషయంలో కూడా ప్రత్యేకంగా మరి దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉండాలని ఆయన చెప్తా ఉన్నారు. We too must not carry ourselves with modern day appeals. మరి మన వస్త్రధారణ ఏదో లోక సంబంధంగా మరి ఆ యొక్క ఇప్పుడు వస్తున్నటువంటి ఆ యొక్క మరి ఏదైతే ప్రజెంట్ ఆ యొక్క మరి నూతనమైనటువంటి మోడల్స్ ట్రెండ్స్ వస్తూ ఉన్నాయో వాటిని ఆధారం చేసుకోకుండా చాలా మరి ఎంతో తగ్గించుకొని మరి చాలా సామాన్యమైనటువంటి రీతిలో మన వస్త్రధారణ ఉండాలని దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. If we let God penetrate our hearts, we shouldn't come before his people with all the rings on our fingers and all of the jewelry around our neck. It must be about God and not ourselves. మరి ఆ యొక్క చాలామంది ఏం చేస్తున్నారంటే మరి చాలా మరి మేము గొప్పవాళ్ళమని చూపించుకోవడానికి చేతులన్నీ మరి ఉంగరాలు పెట్టుకుంటారు, మెడలో ఎంతో మరి విలువైన వస్త్రాలు చైన్లు ఇవన్నీ వేసుకుని మరి ఆ యొక్క వారు మేము మరి పైకి మా వస్త్రధారణ చూడండి అని వాళ్ళు ఎంతో మరి వారిని ప్రజలైనటువంటి వారిని వారి గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుడు వాటన్నిటి వైపు చూడడు. When the people of God heard of John, they came to be baptized. మరి ఆ యొక్క చాలామంది ఆ యొక్క దేవుని వాక్యము ద్వారా సంధించబడి యోహాను దగ్గరికి వచ్చి మాకు బాప్తిసం ఇవ్వండి, మేము పశ్చాత్తాపడ్డాం, మేము మారు మనసు పొందామని బాప్తిసం ఇవ్వమని అడిగేటువంటి వారు. And baptism is an outward confession of an inward conviction. మరి ఈ బాప్తిసం అనేటువంటిది అంతరంగంలో మరి మనం పొందుకునేటువంటి మార్పుకు సూచనగా మరి బహిర్గతంగా మనం ప్రజలందరి ముందు చూపించేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. But when he was saw by many of the Pharisees and the Sadducees come to his baptism, he said unto them, O generation of vipers, who hath warned you to flee from the wrath to come? మరి 7వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి ఈ విధంగా అనేక మంది ప్రజలు వచ్చి మారుమనసు పొంది పశ్చాత్తాపము మరి అనుభవంలోంచి వారు నడిపించబడి మరి బాప్తిసం పొందుతూ ఉంటే వారితో పాటు పరిసయ్యులు సద్దూకయ్యులు మరి వారు కూడా మరి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు వారిని చూసి మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని వారిని గద్దిస్తూ ఉన్నారు. The Pharisees believed that there was life after death, but the Sadducees believed when you were dead, you was dead. మరి పరిసయ్యులు మరి ఏమి విశ్వసిస్తారంటే నువ్వు మరణించినా కూడా నీకు మరొక జన్మ అనేది ఉంటుంది అనేటువంటిది నమ్ముతారు. అయితే సద్దూకయ్యులు అయితే నువ్వు మరణించావంటే ఇంకా మరణించడమే, మరి తిరిగి ఇంకొక జన్మ లేదు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వారు అనేటువంటిది వాక్యం మనం తెలియజేస్తూ ఉందండి. As John was baptized and he saw them coming, and John by the Holy Spirit was able to recognize the Pharisees and the Sadducees. మరి ఈ విధంగా మరి ఆ యొక్క యోహాను భక్తుడు
మరి ఆయన ఏమి మనకు నేర్పిస్తున్నారంటే మరి ఆయన మరి అనేక మందిని మారు మనస్సు పొంది పశ్చాత్తాపం పొంది పరిసయ్యుల్లో సద్దుకయ్యుల్లో ఆ యూదా ప్రజలన్నిటిలో మరి అనేక మంది ప్రజలు దేవుని వాక్యం ద్వారా పట్టబడి బాప్తిసం తీసుకొని నూతనమైన జీవితాలు జీవించారనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. John said, now in verse 8, he said, bring forth therefore fruit meet for repentance. He's saying, why are you here? మరి అయితే పరిసయ్యులు సద్దుకాయలు కూడా వచ్చి బాప్తిసం తీసుకుంటే మరి ఆయనకు చాలా కోపం వచ్చి ఆయన ఏమంటున్నారంటే, మీకు ఈ ఉగ్రత నుండి తప్పించబడ్డానికి మీకు బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరు, మీరెందుకు మరి ఇక్కడికి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారని వారిని గద్దించి మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అని ఆయన వారికి బోధించినట్లుగా మనం చూస్తున్నాం. Notice John's education wasn't really that well because he grew up in the wilderness. మరి చూడండి ప్రియులారా, మరి యోహాను మరి ఆయన ఏమీ విద్య లేనటువంటి వాడు. ఎందుకంటే ఆయన మరి అరణ్యములో ఆయన జీవించినటువంటి వ్యక్తి. ఆయన ఒక ఆటవికుడుగా ఆయన ఉన్నారు. ఆయనకి ఎటువంటి విద్య మరి ఆ లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఆయన లేనటువంటి వ్యక్తిగా ఉన్నారు. Notice that John could speak to them and he wasn't worried about their faces. మరి అక్కడ ఆయన యోహాను భక్తుడు మరి ఆయన మరి వారి బాహ్య సంబంధమైనటువంటి వారి రూపాన్ని ఆయన చూచి వారి గురించి చెప్పట్లేదు, కానీ వారి అంతరంగాన్ని ఆయన పరిశీలించి వారి జీవితాలు మార్చుకోమని ఆయన చెప్తా ఉన్నారు. We too, as the men and women of God, should not worry about the faces of the people. God will deliver us from them. మరి మనం కూడా దైవ సేవకులుగా మరి ఆ యొక్క ప్రజలకు వాక్యాన్ని బోధించేటప్పుడు మరి వారి మొహాలు కానీ వారి వస్త్రాలు కానీ వారు ఎందుకు వచ్చారు, వారు అనేటువంటి వారు బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలను కాకుండా వారికి దేవుడి వాక్యం చెప్పేటువంటి బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చెప్పాలి అనేటువంటి ఆ యొక్క మరి అటువంటి ఉద్దేశంతో మరి దేవుని వాక్యం చెప్పి అందరికీ కూడా దేవుని వాక్యం చెప్పాలని ప్రభు కోరుకుంటున్నారు. I want to encourage the men and the women of God to speak what thus says the Lord. మరి ఈ విధంగా మరి ఆ దేవుడు మరి ఆ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏ జాతి వారైనా ఏ ప్రాంతం వారైనా మరి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారు ఎక్కడ నివసిస్తున్నా మరి వారందరూ కూడా దేవుని సువార్త అందాలని దేవుని యొక్క ఆశ. Don't worry about the lawyers and the judges or the governors. మరి కొన్ని ప్రాంతాల్లో మరి ఆ యొక్క న్యాయపరమైన చట్టాలు కానీ మరి ఆ యొక్క మరి న్యాయాధిపతులు కానీ మరి గవర్నమెంట్ యొక్క చట్టాలు కానీ ఇవన్నీ కూడా సువార్తకు వ్యతిరేకంగా ఉంటాయి. సువార్త చెప్పొద్దు అనేటువంటి చట్టాలు ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాలను బట్టి మీరేమీ భయపడినటువంటి అవసరం లేదు. మరి మీరు మాత్రం ధైర్యంగా సువార్త చెప్పాలని ఆ యొక్క ప్రభు కోరుకుంటున్నారు. We must set our faces like a flint and preach the gospel. మరి ఆ యొక్క మనకు అప్పగించినటువంటి పని ఏంటంటే మనము సువార్త మరి ప్రకటించాలి, ఆ యొక్క దేవుని వైపు ప్రజలను నడిపించాలి అనేటువంటి ఒకే ఒక ఆశతో మనం ఆ దేవుడు అప్పగించినటువంటి పని నేను చెయ్యాలి అని మనం ఆ కార్యాన్ని మనం చేయాలని ప్రభు కోరుకుంటున్నారు. God said that if we would open our mouths, he would speak through us. మరొక విషయం ఏంటంటే మరి ఆ యొక్క మనము నోరు తెరిచి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించామో మాట్లాడేటువంటిది మనం కాదు, కానీ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మన ద్వారా ఆయనే మాట్లాడుతున్నారు అనేటువంటిది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. Some of us need deliverance from not being able to speak very well, or some of us need to be delivered from not having the education. But those whom God has called, he has qualified. మరి చాలామంది మనం ఆ యొక్క మన ముందు ఉన్నటువంటి ప్రజలు రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు. కొంతమంది కొంచెం మాట్లాడి ఆ యొక్క మరి చాలా సిగ్గు మరి బిడియంగా ఉండేటువంటి వారు ఉంటారు. కొంతమంది ఏమో మరి సరిగా ఆ వాక్యము తెలియనటువంటి వారుగా మరి విద్య లేని వారుగా మరి వారు ఉంటారు. వారు కొన్ని విషయాలు అర్థం కావు.
మరి వారు ముందుకు వచ్చి అడగలేరు, మాకు అర్థం కావట్లేదు అనేటువంటి అటువంటి మనుషుల మధ్యలో మనం వెళ్ళి మరి అందరికీ అర్థమయ్యే విధంగా మనం దేవుని వాక్యాన్ని చెప్పాలి. Here John is telling them to repent and be baptized. మరి ఇక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మారు మనస్సు పొంది మరి పశ్చాత్తాపం పొంది మరి బాప్తిస్వం పొందండి అని ఆయన చెప్తా ఉన్నారు. Some of them were saying that we have Abraham as our father, and that's just saying we've been born in the church. My grandmama was in the church, my grandfather was in the church, so being born in the church they thought made them saved. మరి చాలామంది యోహాను గారికి చెప్తా ఉన్నారు కదా, ఇదిగో అబ్రాహాము గారు మాకు తండ్రి అండి, మరి ఆయన సంతానం మేము అందరం, మరి మమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు, ఆల్రెడీ మాకు పరలోకంలో సీట్లు రిజర్వ్ అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు. అయితే ఈ దినాల్లో కూడా చాలామంది అలా చెప్తా ఉన్నారు. ఏంటంటే మా అమ్మగారు క్రైస్తవురాలండి, మా అమ్మగారు మందిరానికి వెళ్తారండి, మా నాన్నగారు విశ్వాస అండి, ఆయన పాస్టర్ గారండి అని చెప్తా ఉంటారు. మీ అమ్మగారు మీ నాన్నగారు రక్షించబడినటువంటి మాత్రాన మీరు రక్షించబడిపోతే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదండి. John here preached to them and told them that God was able to raise up children from stone. మరి ఇక్కడ 9వ వచనంలో చెప్తున్నాడు కదా, ఇదిగో మీరు అబ్రహాము వారసులని మీరు చెప్పుకోవద్దు, ఇదిగో దేవుడు తలుచుకుంటే అబ్రహాముకు ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా చుట్టూ, మరి ఈ రాళ్ళ ద్వారా కూడా దేవుడు అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు అని ఆయన చెప్తా ఉన్నారు. ఆమేన్. Being Abraham's sons and daughters will not save them, for the axe is laid at the root of the tree. మరి ఈ యొక్క మరి ఆ తర్వాత 10వ వచనంలో చెప్తున్నారు కదా, ఇదిగో మరి ఎవరైతే ఏ చెట్టు అయితే మంచి ఫలాలు ఫలించదో ఆ చెట్టును నరికి అగ్నిలో వేయడానికి మరి ఆ గొడ్డలి ఆ చెట్లు వేరునే ఉంచబడింది అని చెప్తా ఉన్నారు. He was telling them that no more could we say what our mothers and fathers had done. We must produce fruit ourselves. మరి దీని అర్థం ఏంటంటే, ఏదో మన తల్లిదండ్రులు చేసిన మంచి కార్యాలను బట్టి కానీ వారు జీవించినటువంటి మంచి జీవితాలను బట్టి కానీ మనకు ఎటువంటి విధంగా మనం దేవుని యొక్క మరి మరి ఆ ప్రేమను ఆ యొక్క మరి మనం పొందుకోలేము, రక్షణ మనం పొందుకోలేము, విడుదలను మనం పొందుకోలేము. మరి మనము వ్యక్తిగతంగా మనం మంచి ఫలాలు ఫలించడం ద్వారా మాత్రమే మనము దేవుని యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటామని చెప్తా ఉన్నారు. ఆమేన్. And we must stay connected to the tree or stay connected to the vine in order to produce fruit. మరి ఆ యొక్క చెట్టు ఏ విధంగా ద్రాక్ష వల్లి ఆ విధంగా మరి ఆ తీగ మరి ఆ ద్రాక్ష మరి ఆ వల్లిలో మరి ఆ కలిసి ఉంటేనే ఏ విధంగా ఫలిస్తుందో అలాగే మనం దేవునితో మనం కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనము ఫలించగలము అనేటువంటిది మనం వాక్యంలో మనం చూస్తున్నాం. So John goes on to tell them, and indeed be baptized you with water unto repentance, but he that cometh after me is mightier than I, whose shoes I am not worthy to bear. మరి ఇదిగో 11వ వచనంలో ఆయన చెప్తున్నారు కదా, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమనుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రను కాదు అని ఆయన చెప్తా ఉన్నారు. And he was simply saying that Jesus is the one that baptizes us with fire. He's the one that will baptize us with the Holy Ghost. మరి ఈ యొక్క దీని అర్థమే మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తాడు అని అంటే ఆయన పరిశుద్ధాత్మలో ఆయన మనకు బాప్తిసం ఇస్తారు, అగ్నితో ఆయన బాప్తిసం ఇస్తారు అని దాని అర్థం అని ఆయన మళ్ళా చెప్తా ఉన్నారు. ఆమేన్. We are baptized with the water for an outward conviction, but it is Jesus that baptizes us with the Holy Ghost. మరి అయితే మనము ఆ యొక్క బాహ్య సంబంధమైనటువంటి మరి బహిరంగంగా అందరికి కనిపించే విధంగా అందరికీ గుర్తించే విధంగా మనం రక్షణ పొందుకున్నామని నీటి ద్వారా మనం బాప్తిసం పొందుకుంటాం, కానీ మరి మనకు పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని ద్వారా బాప్తిసం ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా, ఆమేన్. We're telling the world that we are alive with Christ. When we go under the water,
we're dead. When we come up as a new creature in Christ. మరి మనము ఆ యొక్క నీటి బాప్తిసం తీసుకునే దానిలో అర్థం ఏంటంటే మనం ఆ నీటిలో మరి మునిగినప్పుడు మనము చనిపోయాం. పాత జీవితం, పాత వ్యక్తి చనిపోయాడు. తిరిగి ఎప్పుడైతే నీటిలోంచి పైకి వచ్చామో నూతనంగా మరి జీవించడానికి నిర్ణయించుకున్న వ్యక్తి తిరిగి జీవించాడు అనేటువంటి అర్థం ఇచ్చే విధంగా ఆ నీటిలో మునిగి లేపడం అనేటువంటి జరుగుతుందండి. Sometimes we worry, Pastor Jackin, about who's doing wrong in the church or who's doing wrong in the community, and they wear the title of being a Christian. మరి చాలాసార్లు మనం చేసేటువంటి తప్పు ఏంటంటే మరి ఇదిగో సంఘంలో ఆయన ఇలా చేస్తున్నాడు, మరి ఆయన దైవజనుడు ఇదిగో ఇలాగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడు అని ఒకళ్ళు ఇతరుల వైపు చూసి వారిలో ఉన్నటువంటి తప్పులు మనం చూస్తాం, కానీ మన తప్పులు మనం చూసుకోలేం. We should not worry about that because Jesus said, let the wheat and the tare grow together. మరి మనం ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ కూడా తప్పులు చేసేటువంటి వారిని మనం చూసి మనం బాధపడినటువంటి అవసరం లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆ యొక్క గోధుమలు గురుగులు కూడా ఆ యొక్క కోతకాలం వరకు సమానంగా పెరగనివ్వండి అని ఆయన చెప్తా ఉన్నారు. Because John says that when he comes, he has his fan in his hand. మరి ఎందుకంటే ఆయన 12వ వచనంలో చెప్తా ఉన్నారు కదా, ఆయన కోతకాలంలో మరి ఆయన వచ్చినప్పుడు దేవాది దేవుని చేతిలో ఒక చేట ఉంటుంది, ఆ చేట ద్వారా ఆ గోధుమలను గురుగులను ఆయన వేరు చేస్తారని చెప్తా ఉన్నారు. John says he's able to separate the right from the wrong. మరి ఆయన మంచివారు ఎవరో మరి చెడ్డవారు ఎవరో ఆయన వారిని వేరు చేసేటువంటి సమయం రాబోతా ఉంది, మీరు ఏమి కంగారు పడొద్దు అని ఆయన చెప్తా ఉన్నారు. John is saying in so many words that the wheat and the garner that produces, God will keep. That is no good, he will burn it up. మరి చూడండి ప్రియులారా, ఆయన 12వ వచనంలో చెప్తున్నాడు కదా, ఆయన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును, మంచివారిని ఆయన రాజ్యంలో చేర్చుకొని దుష్టులను ఆరని ఆ యొక్క నిరంతరం ఉండే ఆ నిత్య నరకంలోనికి ఆయన త్రోసివేయును అని ఆయన చెప్తా ఉన్నారండి. As John was preaching to him and as John was teaching, John looked and said, behold the Lamb of God. మరి ఇదిగో ఆయన చెప్తున్నారు కదా, ఈ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నప్పుడు మరి ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల మరి వస్తా ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు. He cometh to take the sins of the world. మరి ఆయన గురించి ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ఆయన దేవుని యొక్క గొర్రెపిల్ల ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా మోసుకొని పోవడానికి వస్తా ఉంది అని ఆయన యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్తా ఉన్నారు. He came to John to be baptized. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ సమయంలో యోహాను దగ్గరికి వచ్చి ఆయన మరి నీటి ద్వారా యోహాను ద్వారా బాప్తిసం పొందుకోవాలని ఆయన వస్తా ఉన్నారు. But John bade him to baptize him. మరి అయితే యోహాను గారికి కంగారు వచ్చేసింది, మరి యేసయ్య మరి నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి, నీవు ద్వారా నేను బాప్తిసం పొందాలి కదా అని నేను ఇవ్వను, నువ్వే నాకు బాప్తిసం అంటా ఉన్నారు. And Jesus suffered him to baptize him. మరి అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, ఇది ఇలాగ జరగవలసి ఉంది, మరి నీ ద్వారా నేను బాప్తిసం పొందవలసి ఉంది, మరి ఇది ఇలా జరగనివి అని యోహాను ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. And Jesus, when he was baptized, went up straightway out of the water, and lo, the heavens were opened unto him, and he saw the Spirit of God descending like a dove. మరి ఆ యొక్క 16వ వచనంలో మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఆయనకు ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆకాశం తెరవబడి మరి దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చుట చూశారు అని ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని గొప్ప శబ్దం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విన్నారని మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. The Spirit of the Lord as a dove lit upon him, and lo, a voice from heaven spoke, saying, this is my beloved Son, and in him I am well pleased.
మరి ఇక్కడ ఆ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆ యొక్క యోర్దాను నడి ఒడ్డున బాప్తిసం తీసుకోవడానికి ఆయన వస్తూ ఉన్నారో మరి ఆకాశం తెరబడి పావురం పరిశుద్ధాత్మ ఆ రూపంలో మరి పరిశుద్ధాత్మ పావురం రూపంలో యేసు ప్రభు మీదకి వచ్చి ఒక గొప్ప శబ్దము మరి వినబడి అక్కడ ప్రజలందరూ కూడా ఎంతగానో నిర్ఘాంతపోయినటువంటి సన్నివేశాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. So today I charge each of us, men and women, children, boys and girls, that we preach and teach the gospel. మరి ఈరోజు ఆ యొక్క దైవ సేవకులు దైవ సేవకురాండ్లు మరి అలాగే యవన బిడ్డలు మరి ఆ యొక్క యవన బిడ్డలందరికీ కూడా చిన్న బిడ్డలు మీరందరూ కూడా ఎవరైతే మీటింగ్లో జాయిన్ అయ్యారో వారందరికీ కూడా మరి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే మరి మనం అందరం కూడా యోహాను బాప్తిసం ఇచ్చే యోహాన్ లాగా మనం అందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించేవారుగా వారు ప్రజలు మారుమనస్సు పొంది పశ్చాత్తాపము మరి పొంది దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకునే విధంగా మనం శ్రమ పడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Pastor Jackson, I think that we should repent, teach repentance daily so that we can come before God with a pure heart. మరి ప్రత్యేకంగా మనము ఆ యొక్క మారు మనసు పొందాలి అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా పాపముల నిమిత్తం పశ్చాత్తాపడాలి అనేటువంటిది మనం వారికి ఖచ్చితంగా బోధించాలి. ఎందుకంటే పశ్చాత్తాపడడం ద్వారా వారు ఆ యొక్క పాపము నుండి విడుదల పొందుకుంటారు. మరి దేవుని యొక్క మరి కృపలో మరి ఆయన ప్రేమను మరి ఎక్కువగా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. Teach it in season, teach it out of season. Teach it when they want to hear it, teach it when they don't want to hear it. We must teach the gospel. మరి మనం వారికి ఎప్పుడు కూడా మనం వాక్యం బోధించే వారుగా ఉండాలి. సమయమందును అసమయమందును మరి వారు వినకపోయినా మరి వారు మరి ఆ యొక్క వాక్యం ఎడల మరి ఆసక్తి చూపించకపోయినా మనము ఆ యొక్క దేవుడు అప్పగించినటువంటి పని మనం వాక్యం బోధించే విషయంలో మనం ఎప్పుడు కూడా వారికి వాక్యం బోధిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The people of God is the seed of God, and we must tell them the truth. మరి ఆ యొక్క దేవుని వాక్యము విత్తనముతో పాల్చబడింది కాబట్టి మరి దేవుని వాక్యం వారి హృదయంలో మరి నాటబడినప్పుడు అది ఫలించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ సత్య వాక్యాన్ని మనం వారికి బోధించడంలో మనం తప్పిపోకూడదు. By telling them the truth, we do not lead them out into the wilderness. మరి ఈ విధంగా సత్యవాక్యము ఎప్పుడైతే మన హృదయంలో మరి నాటబడిందో అప్పుడు మన జీవితము అరణ్యము లాంటి జీవితము ఒక మంచి పూదోట వలె మార్చబడతా ఉంది. ఆమేన్. We want them to stay within the kingdom of God so they can be protected by the king. మరి ఆ యొక్క అంతకు ముందు ఏ రక్షణ లేకుండా ఏ యొక్క మరి ఆదరణ లేకుండా మరి ఎటువంటి ఆ యొక్క మరి సంరక్షణ లేకుండా ఉన్నటువంటి మన జీవితాలు ఒక సంరక్షణ మరి కలిగినటువంటి దేవుని యొక్క సంరక్షణలోకి మనం చేరుకొని ఆయన కాపుదల్లో భద్రపరచబడేటువంటి అనుభవాల్లోకి మనం వెళ్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When we sleep in the arms of Jesus, we want him to say, "Well done, thy good and faithful servant." మరి దేవాది దేవుడు మరి ఆ యొక్క మనల్ని ఆయన కౌగిలించుకొని మరి ఆయన మరి ఎంతగానో మనల్ని ప్రేమించి మనల్ని ఆయన మెచ్చుకుంటారు. మరి ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఎన్నో గొప్ప విషయాల్లో నీవు నమ్మకంగా జీవించావు, నా వాక్య ప్రకారం జీవించావు అని దేవుడు మరి ఆ యొక్క సహోదరుని కానీ మెచ్చుకుంటారండి. Pastor Jack and I thank God for you all. I love you all with the love of Christ, and I pray that you all have been blessed by the word of God. It is not me myself, but it is of God. మరి ఆ ప్రియమైన దైవజనులారా, మరి ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా మీరు అందరూ కూడా మరి ఆదరించబడ్డారని, దేవుని వాక్యం ద్వారా మరి ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకున్నారని, ఈ యొక్క దేవుని వాక్యము మరి ఆ యొక్క యాండీ గారు చెప్పింది కాదు, కానీ యాండీ గారి ద్వారా దేవుడే మరి మనందరూ కూడా ఈ మాటలు అవసరమని మనందరి కొరకు ఈ మాటలు ఆయన చెప్పించారు. అందులోకే దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Praise the Lord. God bless you all, and I look forward to the next meeting.
Yes, sir. Yes, sir. Thank you so much, sir. God bless you too, sir, for spending your valuable time among us. We are waiting many days. We did not. You did not come more than 1 week, and we are eagerly waiting when Brother Andy will come and share the word of God, and we want to hear. And we are praying. God sent you today, and God delivered a message. What we need really. To give boldness, to stand for God with boldness, and share the word of God to all the people, those who are those who are hearing or not. That is the responsibility. The government is approving or not, the local authorities are approving or not. We have to stand for God. We have to open our mouths. Then our God will fill His Holy Spirit and speak through us. That is the thing we learned today. Thank you so much for Yes. sharing this wonderful message. And this is a great blessing in all our lives. Thank you so much. Praise the Lord. Such a wonderful message. Pastor Jack and I have to get off. I have to go to work, but I thank God for you all. Y'all pray for me as I pray for you all. Yes, sir. Yes, sir. Thank you so much, sir. Thank you so much. We are very much blessed, sir. Have a great day, sir. Have a wonderful day, and thank you so much for spending a valuable time among us. And we love you. We pray for you, and we are waiting to invite you to come to our places, India. And we are exciting what God doing through you and Brother Stephen in all over South India, and God is going to do mighty miracles in India, and some of the Yes. pastors are fasting and praying every day for the trip, and God will use them. And Brother Stephen said, some days you will split and two divide different places, and you will go to other place, and Brother Stephen will go to other place, like that. We are planning, and God is going to use you mightily in many places. Yes, sir. Yes, sir. Amen. Yes, sir. Amen. God Amen. bless you all. Amen. Thank you so much, sir. Thank you so much. Praise the Lord, sir. Thank you Praise the Lord. Yeah. Praise the Lord. so Thank much. you. Thanks. Thank you, Thanks. George and Charlie garu. Praise Thank, the Lord thanks, Amma. for a Thanks. good, encouraging word of God. Thank you. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్. వందనాలమ్మ. వందనాలు. మరి సమయంలో మరి చక్కని విషయాలు తెలియజేసినటువంటి మరి దైవజనులకి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుందాం. మరి విన్న వాక్యం మీ జీవితాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్న విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మరి దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. వందనాలండి అయ్యగారు. మా నాన్న మాట్లాడతారంటండి. చిన్న హెల్ప్. అమ్మ వందనాలమ్మ. వందనాలు. వందనాలండి. వందనాలమ్మ. నేను మాకు వందనాలండి. చెప్పండి. వందనాలు. వందనాలు. బాప్టిజం తీసుకుని అప్పుడే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుందండి. 40 సంవత్సరాలు అయితే మా ఆవిడ కూడా ఏమి ఒకరికి పనులకి వెళ్ళలేదు, నేనే ఎక్కడికి వెళ్ళకపోతున్నానండి. మేము బాప్టిజం తీసి 30 సంవత్సరాల పైన అవుతుందండి. నేను బాప్టిజం తీసేసుకున్నానండి. తీసేసుకున్న తర్వాత నన్ను ఈ శ్రమలకి తట్టుకుని నన్ను దేవుడు అన్నాడండి, శ్రమలకి తట్టుకుంటే పరలోకంలోకి తీసుకుని వెళ్ళారండి నన్ను. పరలోకంలోకి తీసుకుని వెళ్తే సైతాన్ని నన్ను తీసుకుని వెళ్ళారండి ఒక ఆయన. అక్కడ అడిగారండి, తట్టుకుంటాడంటవా తట్టుకోలేడంటవా ఏంటి అని అడిగారండి. అక్కడ అడిగితే మమ్మల్ని తీసుకెళ్ళి వెళ్ళిన ఆయన అన్నాడండి, శ్రమలకు తట్టుకుంటాడు పర్వాలేదా కానీ చెప్పాడండి ఆయన. అయితే మీకేం నువ్వు అడగండి నేను ఇస్తానా కానీ చెప్పాడండి ఆయన తోటి. మమ్మల్ని తీసుకుని వెళ్ళిన ఆయన తోటి మమ్మల్ని తీసుకుని వచ్చేయండి. తీసుకుని చైతన్య ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చైతన్య తోటి ఏం చెప్పాడంటే, నీకు అన్నిటి మీద నీకు అధికారం ఉన్నది కానీ ప్రాణం తీయటానికి మాత్రం అధికారం లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నాడండి. అలాగే శ్రమలకు తట్టుకుని అలాగే ఉంటామండి. మేము అక్కడ పనులకి మేమేమి వెళ్ళామండి. ఎక్కడండి మీరు ఉండేది? అంబాజీపేట దగ్గర. అమ్మ మానసికంగా ఉంటదండి. అసలు బాగుంది. బుర్రా స్టడీలో అండి. నేను ఒక్కదానండి. అమ్మకేనే అయితే మాకు అన్నీ లేదయ్యా, ఇబ్బందిగా ఉంటుంది. అమ్మ టాబ్లెట్ తీసుకోవాలండి అయ్యా. ఇప్పుడు దేవుళ్ళు పోరాడి నన్ను అయితే
అలాగేనండి ఇప్పుడైతే వృద్ధాప్యంలో ఉన్నారయ్యా కనుక అలా మరి మీ ద్వారా చేయాలని ఆశపడుతున్నానయ్యా. నానైతే కూడా చర్చ్ ప్రార్థించారండి ఇప్పటికీ కూడా. అందుకు దేవునికి అలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. వందనాలండి అయ్యా. చివరి తట్టుకుని ఉంటూ నీకేం కావాలంటే నీకేం కావాలంటే అది ఇస్తాను అని ఆయన తోడు చెప్పాడండి నాకు. చాలా ప్రార్థన మరి చాలా గొప్ప సాక్ష్యం. మరి ఆ యొక్క మరి మరి ఎంతో విశ్వాసంతో మరి యోబు లాంటి విశ్వాసము మరి ఆ యొక్క మన జీవితంలో కలిగి ఉండాలి. మరి యోబును కూడా మరి అలాగే సైతాను మరి ఇబ్బందులకు గురి చేసినప్పుడు యోబుకి ఆ ప్రభు మరి ఒకే మాట చెప్పాడు, యోబు మరి నువ్వు ఏమన్నా నువ్వు చేయగాని అతని ప్రాణాన్ని నువ్వు ముట్టుకోవడానికి నీకు అధికారం ఇవ్వలేదు అని దేవుడు సైతాన్తో చెప్పారు. అలాగే మరి ఎన్ని శ్రమలు ఎదురైనా మనం అంతం వరకు సహించినప్పుడు మరి జీవ కిరీటాన్ని మనం పొందుకుంటామనే వాక్యంలో ఉన్నది. మరి ఆ యొక్క మరి అటువంటి మరి విశ్వాసం మనందరిలో కూడా మనం కలిగి మరి ప్రభు కొరకు మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమయంలో మరి చేరి వచ్చిన దైవజనులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఆ యొక్క మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్టయితే దయచేసి తెలియచేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనులోన పాల్గొందుమా. జీవార్థ ఫలములను భుజించగా, నిత్య జీవార్థ ఫలములను భుజించక. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవుడు మాటలు ఏంటంటే నువ్వు చనిపోనే గడిగిన నువ్వు 3 రోజులు లేచి వస్తాడని చెప్పలేదు దేవుడు చెప్పాడండి నాకు. చెప్తే నేను ఏం చేశానంటే మా ఇంటికాడ కొంచెం వెనకాల కౌసుగా ఉండేదండి. మోకాళ్ళు రోజు గడ్డి ఉండేదండి, బొడ్డు దాకా గడ్డి ఉండేదండి. ఏ పావునే ఖర్చు చచ్చిపోతామా కానీ నేను అనుకుని పోండి నేను. నన్ను చూసి పావులు కాలంలో పడిపోయింది, ఏమీ చేయలేదండి అయ్యి. చాలా మరి దేవుడు ఆయన చిత్తం లేకపోతే మరి ఏది కూడా ఏ హాని
మరి చేయలేదు. మరి అసలు ఆ సైతాన్ ఏది కూడా మనల్ని ఆమేన్. ఎక్కడ మీరు అంబాజీపేటలో ఎక్కడ ఉంటారు మీరు? అంబాజీపేట మరి ఇసకపూడి అండి. ఇస్సా కూడా. పూడి అండి, ఇసకపూడి. సరే సరే ఓకే ఓకే అమ్మా. సరే అండి, సరే ఓకే. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి దేవుడు మరి మీ జీవితాలు ఇంకా గొప్ప కార్యాలు ఆయన జరిగించి మరి ఇంకా బలపరిచి ఆయన పరిచర్యలో మరి మిమ్మల్ని వాడుకోవాలని మా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తాం. మరి అలాగే జ్యోతి గారికి గురించి కూడా ప్రార్థన చేస్తాం. అలాగే తల్లి గారు మీ అందరికీ మరి దేవుని యొక్క కాపుదల మిమ్మల్ని ఇంకా భద్రపరిచి మరి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు అనేక ఆత్మల రక్షణ కొరకు మిమ్మల్ని బలపరిచి వాడుకొనును గాక. ఆమేన్ 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 ఆమేన్. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క మరి ఆ యొక్క సన్నిధిలో చేరిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈరోజు మరి చక్కని వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించారు. మరి అందులో నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాలు మీరు తెలియజేయాలన్నా మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మరి దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అన్నా ప్రైజ్లాడనా అన్నా ప్రైజ్లాడన్నా వందనాలన్నా. ఈరోజు చాలా యాండీ గారు వండర్ఫుల్ వాక్యం చెప్పారన్న, చాలా బాగుంది. మరి యోహాన్ గారి గురించి అద్భుతమైన మాటలు తెలియజేశారన్న. అదే ప్రభువారు అదే ఎండిన భూముల్ని మంచి వనంలా తయారు చేసి అందులో పూలు పూసి ఒక మంచి చెట్టులాగా తయారు చేస్తున్న మాట చాలా నచ్చిందన్న మాట. నాకు చాలా హ్యాపీగా ఉందన్న, చాలా బాగుందన్న. ఈరోజు చాలా చక్కగా యాండీ గారిని బాగా వాడుకున్నాడు అన్న దేవుడు. వండర్ఫుల్ అన్న, థ్యాంక్ యూ. రమణ గారు వచ్చారన్న, వందనాలు చెప్తున్నారన్న. వందనాలండి రమణ గారు వందనాలు. చాలా సంతోషం. మీరు ప్రతి మీటింగ్కి మరి వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్నారు, దేవుని వాక్యంతో బలపడతా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించి ఆయన ఇంకను మరి బలపరిచి మరి ఆయన ఇచ్చేటువంటి సకల ఆశీర్వాదాలు మరి మీ జీవితంలో మీరు పొందుకోవాలని మరి చక్కని ఆరోగ్యము, నెమ్మది, సంతోషము, ఆ యొక్క క్షేమము అనుగ్రహించి ప్రభు మిమ్మల్ని ఇంకా బలపరచాలని ప్రార్థన చేస్తున్నామండి. చాలా చాలా అక్టోబర్లో జరగబోయే విజిట్కి అయినా తప్పకుండా ప్రే చేస్తున్నాం, పాజిటివ్ నుండి ప్రే చేస్తున్నాం. యాండీ గారు అలాగే స్టీవ్ అయ్య గారి గురించి అయ్యా మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క ఎక్కడైతే మీటింగ్స్ జరగబోతున్నాయో ఆ ప్రదేశాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం అనుదినం కూడా. చాలా చాలా వందనాలు, చాలా చాలా వందనాలు. దేవుని సిస్టర్ గారు జాయిన్ అయ్యారు, రాణిరెడ్డి గారు అని. సరే మాట్లాడండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, వందనాలు. నా పేరు వచ్చేసి రాణి శ్రీరెడ్డి అండి, అమలాపురం. అమ్మా వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. మా యొక్క పరిచర్య గురించి ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ఖచ్చితంగా అమ్మా. చర్చ్ కట్టడానికి మాట్లాడండి. అది చర్చ్ కట్టడానికి బేస్మెంట్ వరకు అయ్యిందండి. మిగతా పని అయ్యేలా ప్రార్థన చేయండి అమ్మా. ఖచ్చితంగా అలాగే అమ్మా. అలాగే ఒకటి ప్రే రిక్వెస్ట్ మళ్ళీ ఒకటి ఏంటంటే డాడీకి అమ్మకి ఒంట్లో బాగాలేదండి. ప్రార్థన డాడీ పేరు సల్మాన్ రాజు అండి, అమ్మ పేరు ఘనమహిమ అండి. సరే అమ్మా, ఖచ్చితంగా ప్రార్థనలో ఖచ్చితంగా మరి ప్రార్థన చేస్తామమ్మా. మరి మీకు సల్మాన్ రాజు గారి కొరకు మరి చక్కని ఆరోగ్యం దేవుడు ఇచ్చే విధంగా మరి ప్రార్థన చేస్తాము. అలాగే మీరు చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకొని మరి అనేక ఆత్మల రక్షణ కొరకు మరి మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి దేవుడు ఇంకా బలంగా వాడుకొని అనేక మరి మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా
వారు మరి ఆత్మల రక్షణ కొరకు మరి ప్రయాసపడేటువంటి గొప్ప మరి కార్యంలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి మరి దేవుడు ఆయన దక్షిణ హస్తాన్ని మీతో ఉంచి మిమ్మల్ని నడిపించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి చాలా చాలా వందనాలండి. మరి ఖచ్చితంగా మీ కొరకు మీ పరిచయం అన్న ప్రార్థన ఫోన్ నెంబర్ యాడ్ చేయండి అన్న. అన్న ఓకే అన్న, ఓకే నెంబరు పంపించండి అన్న, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను అన్న. సరే అన్న. ఓకే అన్న, ఓకే చాలా వందనాలు. ఓకే మా ఒక 4 లక్షల జ్వరం ఉంది అన్న అన్న ఓకే అన్న. అదే మా అమ్మగారి గురించి మేరీ అని మా అమ్మగారు అంటే మా భార్య అండి. అన్న అన్న ఓకే ఓకే. జబ్ ఫీవర్ అంటే టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతుంది అన్న. ఓకే అన్న, ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. మరి దేవుడు మరి అమ్మగారు మరి బాధపడుతున్నటువంటి ఆ టైఫాయిడ్ ఫీవర్ నుంచి విడుదల అనుగ్రహించి సంపూర్ణంగా స్వస్థపరిచి మరి చక్కని ఆరోగ్యము మరి అనుగ్రహించలాగిన మరి ప్రార్థన చేస్తున్నామన్నా. ఓకే అన్న, ఓకే ఓకే. దేవుడు స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా. మరి సమయంలో మరి చాలా మరి చక్కని విషయాలు మనం ఆ యొక్క మరి దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు మనం విన్నాం. మరి బాబురావు గారు చెప్పారు కదా, మరి ఆ యొక్క ఒక అరణ్యము లాంటి ఆ ఎడారి లాంటి జీవితాల్ని చక్కని పూదోటల వలె ఆయన మార్చగలిగిన దేవుడు అనేటువంటి మాట నాకు ఎంతో నచ్చిందండి అని చెప్పారు. నిజమే. మరి మన జీవితాలు అరణ్యం లాంటి జీవితాలు, ఎడారి లాంటి జీవితాలు, మరి ఫలించే పుష్పాలు ఫలించేటువంటి పూదోటల వలె మరి చక్కని ఫలాలు ఫలించేటువంటి విధంగా మరి వాటిని మార్చగల సామర్థ్యం దేవునికి ఉంది. మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడతాయి. మరి ఆ యొక్క నేను ఎప్పుడు కూడా ఈ మాట చెప్తూ ఉంటాను. మరి అదేంటంటే మనం ఆ యొక్క లోక సంబంధమైనటువంటి వారు ఎన్నో రకాలుగా మరి వారు ఈ లోకంలో ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలు ఉన్నటువంటి కృప ఏంటంటే వారి వలె వారు జీవించరు. వారి వలె వారు ఆ యొక్క విచ్చలవిడిగా వారు జీవించేటువంటి జీవితము ఒకవేళ అంతకుముందు రక్షించబడక ముందు వారు కూడా ఒక లోకస్తులుగా వారు జీవించారేమో, మరి ఒకవేళ జీవించి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే రక్షణ పొందారో, రక్షణ పొందిన తర్వాత విచ్చలవిడి జీవితాన్ని నుంచి వారు విడుదల పొంది మరి వారు సరైనటువంటి జీవితంలో వారు జీవించడం నేర్చుకుంటారు. మరి అదే ఈ అనుభవం. మరి అరణ్యం లాంటి జీవితము, ఎడారి లాంటి జీవితము, మరి పూదోటలాగా మార్చబడ్డం అంటే ఎప్పుడైతే విచ్చలవిడితనంగా లోకానుసారంగా జీవించేటువంటి జీవితం ఉంటుందో ఆ జీవితం నుంచి విడుదల పొంది మార్పు చెంది మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది పాపాలను విడిచిపెట్టి ఆ చెడ్డ అలవాట్లను విడిచిపెట్టి చెడ్డ మార్గాలను విడిచిపెట్టి పాప స్వభావాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే మనం మంచి మార్గంలో మనం జీవిస్తామో అప్పుడు మన జీవితం ఫలించే జీవితంగా, పుష్పించే జీవితంగా, ఆశీర్వాదకరమైన జీవితంగా అది ఉంటుంది అనేటువంటిది మనము ఆ యొక్క దేవుని యొక్క శక్తిని బట్టి మనం అనుభవిస్తాము. అది లోకస్తులకు మరి తెలియదు. మరి ఆ యొక్క అనుభవించిన మనకు మాత్రమే అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఆంతర్యము మనం తెలుసుకుంటాం. అందులో ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనకు మాత్రమే అర్థమవుతాయి. కానీ ఆ లోకస్తులు, లోకంతో ఉన్నటువంటి వారికి అర్థం కాదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి దేవత వారి కళ్ళకు గుడ్డితనం కలిగజేసింది. వారికి కనపడకుండా, ఇవేమీ కనపడకుండా, మంచి మార్గాలు వారికి తెలియకుండా వారికి గుడ్డితనం కలిగజేసింది అని చెప్పడం కారణం చేత గుడ్డితనమే ఒకవేళ కారణం అవుతుందేమో. సైతానే వారికి ఈ విషయాలు ఏమీ కనపడకుండా వారిని ఆ విధంగా మరి లోకంలోనే జీవించి నాశనం అయిపోయే విధంగా మరి అది ప్రేరేపిస్తుంది అని నేను భావిస్తూ ఉన్నా. మరి మనమైతే చాలా మరి దేవుని యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి మనం రక్షించబడి దేవుని బిడ్డలుగా మార్చబడి ఆయనకు ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా ఆయన ద్వారా దీవించబడి ఆశీర్వదించబడి మరి ఫలించి అభివృద్ధి చెందేటువంటి జీవితాలు మనం పొందుకున్నామంటే అది కేవలం ఆయన కృప, ఆయన దయ అని మనం తెలుసుకోవాలి. మరి ఆ యొక్క నేను రక్షణ పొందకుండా ఉన్నటువంటి సమయంలో నాకు మరి ఒక ఆయన వచ్చి నాకు ఒక విషయాన్ని ఆయన తెలియజేశారు. ఇదిగో నీవు లోకంలో నీవు జీవిస్తున్నావు, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశలతో మరి ఆ యొక్క మరి వాటిలో నువ్వు ఆనందిస్తున్నావు. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వస్తావో, దేవుని గురించి నీవు రుచి చూస్తావో అప్పుడు వాటన్నింటినీ కూడా నువ్వు విడిచిపెట్టి
మరి నీవు దేవుని వైపు తిరుగుతావని ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఆ మాట అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ మరి దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆయన వాక్యం యొక్క రుచిని నేను తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి మాట నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం మరి ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వారికి ఈ విషయాలు అర్థం కావు. మరి అయినప్పటికీ కూడా మనము ఆ యొక్క రుచిని తెలుసుకున్నాం కాబట్టి ఆ రుచిని మరి వారికి కూడా తెలియజేసి వారికి కూడా మరి పరిచయం చేసి మరి ఆ యొక్క మరి వారు కూడా ఒకానొక సమయంలో దేవుని చేత పట్టబడి మరి దేవుని వైపు నడిపించబడే వారంగా మనం ప్రయాసపడాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడ్డామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిమే యెహోవా ఉత్తముడనియు. రక్షకా నిన్నాశ్రయించి నే ధన్యుడనైతినే. రక్షకా నిన్నాశ్రయించి నే ధన్యుడనైతినే. ఈ విధంగా రుచి ఎప్పుడైతే ఆయన రుచి చూసామో అప్పుడే మనం ఎరగగలుగుతాం. ఎప్పుడైతే ఆయన గురించి మనం తెలుసుకుంటామో అప్పుడే మనం ఆయనకు ఆ యొక్క దగ్గరికి రాగలుగుతాం. అలాగే మరి ఎంతోమంది ఈ విధంగా దేవునికి దూరంగా మనము ఏ విధంగా అయితే తెలియక మనం దేవుని విడిచిపెట్టి మన చిన్నతనంలో, బాల్య సమయంలో, యవ్వన కాలంలో మరి ఆ యొక్క దేవునికి దూరంగా జీవిస్తామో అలాగే అనేక మంది దేవుని విడిచిపెట్టి ఆ యొక్క యవనస్తులు మరి అనేక మంది పెద్దవారు మరి దేవుని తెలియకుండా దూరంగా దేవుని యొక్క మరి మార్గాల్లో జీవించకుండా వారు నాశనం అయిపోతూ ఉన్నారు. అటువంటి వారికి మనము దేవుని యొక్క ప్రేమను మనం తెలియజేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలియజేయాలి, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మనం తెలియజేయాలి. ఆయనలో మనం ఉన్నప్పుడు మరి మన జీవితాలు ఎలా మార్పు చెందుతాయి అనేటువంటి విషయాలు మనం వాళ్ళకి తెలియజేసినప్పుడు అనేక మంది దేవుని వైపు నడిపించబడడానికి మనం కారణమవుతాము అనేటువంటిది మనం చూస్తున్నామండి. దేవుడు మరి ఈ మాటలు మన మధ్యలో ఆయన మరి వినిపింపచేసినందుకు ప్రత్యేకంగా నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి పీటర్ గారు, ఖమ్మం నుంచి జాయిన్ అయినటువంటి పీటర్ గారు మరి ఆ యొక్క చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి ఈ కూడుకును మనం ముగించుకుందామండి. మరి పీటర్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదము చేయాలని మనవి చేసుకుంటున్నాను. పీటర్ నంద్రా గారు, పీటర్ అమ్మ ప్రైజ్లాడు అమ్మ. జ్యోతి గారు వందనాలు. మేరీ అండి నా పేరు. అమ్మ మేరీ గారు చెప్పండి. వందనాలమ్మ. ప్రైజ్ లాడ్ అందరికి, ఆత్మీయ దైవజనులకి, దైవజనరాలకి అందరికి హృదయపూర్వక వందనాలండి. మరి దేవుడు గొప్ప వాక్యాన్ని మరి మాట్లాడారు, నిజమే. రాత్రికాల సమయంలో కూడా మా మినిస్ట్రీలోను అలాగే దైవ సేవకులు ఎండిన భూముల కొరకు యెహెజ్కేలు గ్రంథం నుంచి తీసి ఎండిపోయిన కొమ్మల కొరకు అలాగా మాట్లాడారు దేవుడు. మరలా ఈ సమయంలో కూడా దేవుడు అదే వాక్యాన్ని మరి సేవకుల ద్వారా బయలుపరిచాడు. మరి గొప్ప దేవుడు నిజమే. ఎండిపోయిన స్థితిలో ఒకవేళ నేను ఉన్నానేమో అని నిజంగా నాకు వాక్యం ద్వారా అనిపించింది. దేవుడు రాత్రికాల సమయమందు మరలా ఈ సాయంత్రం కాల సమయమందు కూడా అదే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడని నిజంగా నాకు ఇందాక నుంచి ప్రేరేపణ కలుపుతుంది, సాక్ష్యం చెప్పాలని. మరి అలాగే మా కొరకు, మా కుటుంబం కొరకు మరి ఎన్నో శోధనలు దేవునిలో ఉంటూ ఇలాగా మరి గృహంలో ఒక దాసిగా పని చేసుకుంటూ దేవుని పరిచయలో వాడబడతాము. మరి బిడ్డల వల్ల, భర్త వల్ల, ఆర్థికంగాను
అనేకమైన సమస్యలు ఒకటని చెప్పలేనండి, అన్నిటిలోనూ నిజమే ఎండిపోయిన స్థితిలోనే నేను నిజంగా ఉన్నాను. రాత్రికాల సమయమందు దేవుడిని అదే అడిగాను, ప్రభా ఎందుకు నా స్థితి ఇలా ఉంది, నీ కొరకు నిలబడ్డాను, మరి నా భర్త ఎందునే కానీ బిడ్డలు కూడా మాట వింటలేదు, మరి నేను ఇలాగా ఎండిపోయిన స్థితిలోనూ ఉంటున్నాను, ఆర్థికంగాను కూడాని నేను దేవుడిని నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎన్ని శ్రమలని నేను తట్టుకోగలను ప్రభువా అని నా హృదయంలో నేనే చింతిస్తున్నాను 2 రోజుల నుంచి. మరి దేవుడు పదే పదే ఆ వాక్యం ద్వారా మాట్లాడారు. మరి గొప్ప దేవుడు, ఏదైనా కార్యం చేయగల గొప్ప దేవుడండి, ఏదైనా చేయగలడు, సమర్థుడైన. నాకు ఒక్కొక్కసారి విశ్వాసంలోనూ తొలగిపోతున్నానేమనిపిస్తుంది. నా విశ్వాసము తొలగిపోకుండా మరి విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకునేలాగన మా కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే మా మినిస్ట్రీ కొరకు కూడా ప్రార్థించమని, మరి దైవజనులందరినీ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానండి. మీరు చెప్పింది నిజమయ్యా, ఎవరి కాలంలో ఉన్నారు బిడ్డలు. నా కుమారుడైతే మాట వింట సరిగ్గాను, మరి కుమార్తె కాలేజీకి వెళ్తున్నారు, మరి వారి చదువుల్లో మరి బిడ్డల యందు చాలా శోధన కలుగుతుంది, రక్షణ లేదు, వారి రక్షణ కొరకు కూడా మరి ప్రార్థించమని మీ అందరినీ 2 చేతులు జోడించి ప్రార్థన సహాయం కోరుతున్నానయ్యా. దేవుడి కొద్ది మరి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. వందనాలు. వందనాలమ్మా, వందనాలు. ఖచ్చితంగా మరి మరి మీ కుమారుని యొక్క రక్షణ కొరకు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి అశాంతి అంతా తొలగిపోయే విధంగా మరి ప్రభు తన గొప్ప కార్యం మీ కుటుంబంలో, మరి మీ బిడ్డల జీవితాలు ఆయన జరిగించి రక్షణ అనుభవంలోనికి వారిని నడిపించి, మరి ఆ యొక్క మీ యొక్క భారం ఏదైతే ఉందో దేవుని యొక్క మరి రాజ్యాన్ని కట్టాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి అనేటువంటి మీ ఆశ ఏదైతే ఉందో ఆ ఆశను మీరు నెరవేర్చి, మరి ఆ విధంగా అరబ్ దేశంలో మరి మీరు పని చేస్తూ ఉంటుండగా మరి మీ ద్వారా అనేక మంది మరి దేవుని సువార్త వినే విధంగా మరి అరబ్ ప్రాంతంలో, మరి దుబాయ్, కువైట్ అటువంటి ప్రాంతాల్లో మిమ్మల్ని అక్కడ ఉంచి అనేక మంది తెలుగు వారికి, దేవుని ఎరగకుండా నశించిపోతున్నటువంటి వారికి, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వారికి దేవుని ప్రేమను ప్రకటించేటువంటి ఆ అవకాశం మరి దేవుడు మీకు ఇచ్చి మీ ద్వారా మరి అనేక మందికి ఆయన సువార్తను ప్రకటించి మరి అనేక మందిని దేవుని వైపు నడిపించి పాప జీవితాలు వారు విడిచిపెట్టి మరి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో నుంచి వారు విడుదల పొంది మరి ఆ యొక్క దేవుని యొక్క శక్తిని వారు అనుభవించి వారు దేవుని యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకుని దేవుని బిడ్డలుగా మార్చబడడానికి మిమ్మల్ని దేవుడు ఒక గొప్ప సాధనముగా అక్కడ నిలబెట్టినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. మరి ఇంకా మీ ద్వారా అనేక మంది మరి ఆదరించబడి మరి దేవుని వైపు నడిపించబడడానికి మిమ్మల్ని దేవుడు ఇంకా బలపరిచి ఆయన వాడుకొనుగాక. ఆమేన్. వందనాలు బ్రదర్, వందనాలండి. అన్నా వందనాలన్నా, భాస్కర్ అన్న వందనాలు. వందనాలు సార్. గత మంగళవారం అండి మా ఫాదర్ చనిపోయారండి. మొన్న సోమవారం ఆదరణ కొడుకు జరిగిందండి. గత ఫ్రైడే మేము పాల్గొనలేకపోయామండి. మీకు వాట్సాప్ పెట్టానండి, ప్రార్థించమని చెప్పాము. పంపించారన్నా అన్న ప్రార్థన చేశాము అన్న. మరి దేవుడు మరి ఆ యొక్క మిమ్మల్ని ఆదరించి ఆయన ధైర్యపరిచి ఆయన బలపరచాలని మరి కోరుకుంటున్నాను. మరి ఆ యొక్క ఇంకా మరి బలంగా మిమ్మల్ని పరిచర్యలో ఆ దేవుని మహిమ కొరకు ఆయన ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ధైర్యపరిచి మరి ఆయన వాడుకుని మహిమ పొందాలని మనవి చేసుకుంటున్నాం అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదరు. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదరు. మీ వాక్యం బాగా మేము అంటున్నాము, బాగా అర్థమవుతుందని ఆలోచన మాట్లాడుతున్నాను. అయ్యగారిని బట్టి మిమ్మల్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవుడికి. మమ్మల్ని బలపరుస్తున్నారు. ఇంకా మా గురించి ప్రార్థన చేయండి. మీటింగ్ లో జాయిన్ అయిన బెదర్లందరికీ ప్రైజ్ లార్డ్ చెబుతున్నాం బెదరు. ఇంకా అనుదినం మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మా గురించి ఇక్కడ ప్రార్థన చేసి మమ్మల్ని బలపరచండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వందనాలు బెదరు, వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, విమోచన గారు. దేవునికి మహిమ కలుగును గాక. చార్లీస్ బ్రదర్ వందనాలు, సేవకులకు వందనాలు, అందరికీ కూడా ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాక్యము మరి చాలా అమూల్యమైన మాటలు. యోహాను గురించి, యోహాను గారు చాలా మరి గొప్ప దైవజనుడు అని చెప్పాలి. ఆయన చాలా గొప్ప దైవజనుడు.
ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏలియా ఆత్మ కలిగిన వాడు, ఏలియా ఆత్మయు శక్తియు కలిగిన వాడని మరి దేవదూత ద్వారాగా చెప్పబడిన విషయాలు. నిజంగా ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రకటించే విషయాలు ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి యోదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది బాప్తిజం పొందడానికి వచ్చారు. నిజంగా ఉన్నది ఉన్నట్లు ప్రకటించే గొప్ప దైవజనుడు, మండుచు ప్రకాశిస్తున్న దీపంగా ఆయన బ్రతుకు దినాలన్నీ కూడా పరిచర్లో ఎంత గొప్పగా సేవ చేశాడంటే అంత గొప్ప సేవ చేశాడు యోహాను గారు. అలాగూ మనము కూడా ఉండాలని మరి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న విషయాలు, నాతో మాట్లాడిన విషయాలు మరి నేను పంచుకుంటున్నాను బ్రదర్. మరి దేవుని సన్నిధిలో మనం చూస్తున్నట్లయితే అనేక మంది బాప్తిజం పొందడానికి వచ్చినప్పుడు సద్దుకైలు పరిచయులు మరి వచ్చినప్పుడు వారిని చూసి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, అబ్రహం మా తండ్రి అని చెప్పుకోవద్దు అని చెప్పేసి అక్కడ అనేక విషయాలు మాట్లాడారు బ్రదర్. అలాగే నిజముగా మరి మనము కూడా సువార్త ప్రకటించేటప్పుడు అనేక మంది మన యొద్దకు వచ్చేటప్పుడు మనం కూడా గ్రహించుకొని సువార్తను ప్రకటించాలి, జ్ఞానము కలిగి సేవ చేయాలి. యోహాను లాంటి అభిషేకము ఆత్మ కలిగి మనం సువార్తను ప్రకటించాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా పట్టణాలకు వెళ్ళినా ఈనాడు భయంకరమైన ఆటంకాలు, మనలో దేవుని ఆత్మ పని చేయాలి, దేవుని జ్ఞానం పని చేయాలి, దేవుని ఆలోచన ప్రకారంగా మనం సువార్త ప్రకటించాలని నాకు ఈరోజు అర్థమైన విషయాలు బ్రదర్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులకు అవినీతిమంతులకు ఆయనకు తీర్పు తీర్చే దినములు రాబోతా ఉన్నాయి. ఆయన ఆ చెట్టున గొడ్డలి వేరున పెట్టి ఉన్నది, మరి ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేస్తానని మాట్లాడుతున్న దేవుడు. మన పరిచర్లు, మనము, మన కుటుంబాలు ఇంకా ఫలించులాగున మనం ప్రార్థన చేయాలి. ఇంకా అలాగే మనం చూస్తున్నట్లయితే యేసయ్యకే బాప్తిజం ఇచ్చే అంత కృపను పొందుకున్నాడు యోహాను గారు. నిజంగా అంత ధన్యత ఆయనకు మాత్రమే దక్కింది. అది మనము కూడా ఈనాడు దేవుడిచ్చిన అర్హతను బట్టి మరి దేవుడిచ్చిన కృపను బట్టి ఇంకా మనం అభిషేకమును ఆత్మను రెట్టింపు చేసుకొని యోహాను వలె అనేక పట్టణాల్లో ప్రాంతాల్లో స్వార్థను ప్రకటించి అనేక మందిని బాప్తిజాలకు సిద్ధపరచాలి. అనేక కార్యాలు దేవుని ద్వారాగా మనం చేయాలి. యోహాను వలె మరి నన్ను కూడా, నాకు ఇచ్చిన బిడ్డలను కూడా దేవుడు వాడుకునేలాగున అందరూ ప్రార్థించాలని, పరిచర్య కొరకు ప్రార్థించమని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను బ్రదర్. అందరికీ వందనాలండి. వందనాలమ్మా, వందనాలు, చాలా చాలా వందనాలు. చక్కని మాటలు తెలియజేసినటువంటి సహోదరి విమోచన గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈరోజు మనం విన్నటువంటి వాక్యము మరి చాలా చక్కని రీతిలో మరి ఆ యొక్క ప్రభువు ఏమైతే మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మనం సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. మరి వారు ఎటువంటి వారు, ఎవరు, వారు ధనవంతులా, పేదవారా, లేదంటే వారు మరి మనం చెప్పిన మాటలు వింటున్నారా లేదా, మరి ఇవేవి కూడా మనం చూడకుండా మరి యోహాను భక్తుడు ఎలాగైతే దేవుని సువార్తను ప్రకటించారో మరి అదేవిధంగా మనం కూడా దేవుని వాక్యాన్ని అందరికీ తెలియచేయాలి అనేటువంటిది మరి ఈరోజు దైవజనుల ద్వారా మనం నేర్చుకున్నాం. మరి తద్వారా ఈ వాక్యం విన్నటువంటి మనం అందరం కూడా మనము వాక్యం విని దాన్ని విడుదలపెట్టే వారంగా కాకుండా వాక్యము ఏదైతే చెప్పిందో దాని ప్రకారం చేయడానికి ఆ యొక్క ధైర్యము మరి మనం పొందుకొని మనం నిలబడి మరి మనం మాట్లాడేటప్పుడు మాట్లాడేది మనం కాదు, దేవుడే మన ద్వారా మాట్లాడతానని చెప్పాడు కాబట్టి ఆయనే వారితో మాట్లాడతాడు అని మనం ధైర్యంగా నిలబడి మన నోరు తెరవాలని మరి ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనం హెచ్చరించబడ్డామండి. ఈ యొక్క చక్కని విషయాలు తెలియజేసినటువంటి విమోచన గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. వందనాలు. ప్రైజ్ రాడమ్మా. మరి ఈ సమయంలో మరి చివరి ప్రార్థన మనం చేసుకుందామండి. ఆ చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. మరి మన మధ్యలో ఉన్న దైవజనులు బాబురావు గారు మరి ఆ యొక్క మరి ఆయన మరి ఆ యొక్క అడ్డదేగల ప్రాంతం దగ్గర రాజీవ్ మంగి అనేటువంటి ప్రాంతంలో దగ్గర ప్రాంతాల్లో ఆయన మరి సువార్త మరి ప్రకటిస్తూ అనేక మంది మరి ఆ యొక్క వారి మధ్యలో మరి భయంకరమైనటువంటి కొండ జాతి వారి మధ్యలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి అటువంటి దైవజనుడు మన మధ్యలో ఉండడం మరి మనకు ఎంతో ఆశీర్వాదకరం. మరి దైవజనులు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికని మనం ముగించుకుందామండి. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్యా, వందనాలు దయగల మా తండ్రి. అయా, నేటి దినమున అద్భుత రీతిగా బ్రదర్ యాండీ గారిని ప్రభా వాడుకున్నాను. ఆయన అయా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు ప్రభా మాకు అందించినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి.
అయ్యా ఈ గూగుల్ మీట్ లో ఎంతమంది అయితే నాన్న పాలు పంచుకున్నారో అందరూ దైవజనులను జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈరోజు ప్రార్థన అవసరతలు కోరి ఉన్న అయ్యా బిడ్డలందరినీ దైవజనులందరూ వారి కుటుంబాలని వారిని నాన్న ఎవరైతే నాయన అవసరత అక్రతలో ఉన్నారో తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఇంగ్లీష్ నుంచి చక్కని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చక్కని విషయాలు అయ్యా చక్కనిగా నాయన మాకు అర్థమయ్యే రీతిలో నాయన చక్కగా ట్రాన్స్లేట్ చేసిన అయ్యా దైవజనులు చార్లెస్ అయ్యని బట్టి వందనాలు. వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. అయినా అయ్యా నమ్మిన వారిని ఎంత మాత్రం వదిలే దేవుడు కాదు ప్రభా. మా జీవితాల్లో నిన్ను నమ్మిన మాకు నాయన అయ్యా కష్ట నష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వేదన శోధన బాధల్లో అన్నిట్లో కూడా సహాయం దయచేసే దేవుడు నాయన వందనాలు తెలియజేస్తున్నా తండ్రి. కృపలు మా ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఎండిన భూములు ఎడారి భూములు లాంటి నాయన వనములుగా చేస్తున్నా అద్భుత ఫలాలను అందించే గొప్ప దేవా. జీవితాలను మార్చి నాయన సస్యశ్యామలం చేసే జీవితాలుగా తయారు చేసే గొప్ప దేవాన్ని నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ఈ రోజు నాయన అయ్యా విన్న వాక్యాన్ని మరి మా జీవితాలకు అప్లై చేసుకోవడానికి అన్వయించుకోవడానికి ఆత్మీయంగా బలపడడానికి ఎంతగానో ఉపయోగపడతా ఉన్నది. వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల మా తండ్రి మరొకసారి ఈ గూగుల్ మీట్ లో ఈ రోజు పాలు పంచుకున్న దైవజనులందరినీ దీవించండి ఆయన. నాయన వందనాలు తెలియజేస్తున్నాం. అక్టోబర్ లో జరగబోయే ఆ విజిట్ ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎస్టీవై గారిని బట్టి యాండే గారిని బట్టి నాయన క్రిస్ గారిని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా కృపగల మా తండ్రి మరొకసారి అయా గూగుల్ మీట్ లో నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా నుంచి నాయన ఎవరైతే దైవజనులు పాల్గొన్నారో ఆ ప్రాంతాల నుంచి నాయన వారి యొక్క పరిచర్యలు వారి కుటుంబాలని నాయన బహుగా దీవించి ఆశీర్వదించమని మేము ఎంతగానో ఆత్మీయంగా ఆయన గూగుల్ మీట్ ద్వారా ప్రతి దినము కూడా నాయన వారంలో 4 సార్లు కలుసుకోవడానికి ఎంతగానో సహాయం దయచేసినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ అయా ప్రతి దైవజనుని మీరు జ్ఞాపం చేసుకుంటున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ ప్రార్థన వేడుకుంటున్నాం మా తండ్రి. దేవుని ఇచ్చేస్తానన్నా. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము అయా నేటిని గూగుల్ మీట్ లో పాలు పంచుకున్న దైవజనులకును అయా చక్కని ట్రాన్స్లేట్ చేసిన అయా జాచన్ బ్రదర్ గారికును అలాగే స్టీవై గారికును అలాగే యాండీ గారికును అయా అదిగో సకల తండ్రి నాయన ఆయా ఇండియాలో ఆయా ఉత్తర భారతదేశం నుంచి ఆయా దక్షిణ భారతదేశంలో పాల్పంచుకున్నది రాబోయే కాలంలో జరిగే ప్రతి కార్యక్రమమునకును దేవుడు మనందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. చివరిగా ప్రార్థన చేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం చేసినటువంటి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే చేరి వచ్చిన దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మనోహర్ గారికి మరి సాల్మన్ రాజు గారికి వందనాలు, మహాలక్ష్మి గారికి వందనాలు, నాగలక్ష్మి గారికి వందనాలు, అలాగే దైవజనులందరూ కూడా శంకర్ డిగాల్ గారికి కూడా వందనాలు. మరి శంకర్ డిగాల్ గారు మరి ముంబై నుంచి జాయిన్ అయ్యారు. ఆయన చిన్నప్పుడే ముంబై వెళ్ళిపోయారు, అక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయనకి కొంచెం తెలుగు వచ్చు. ఆయన ఈ మధ్య కాలంలో ఆయనతో మాట్లాడడం జరిగింది. చాలా గొప్ప దైవజనులు. మరి ఆయన మనకు పరిచయం అవడం మన యొక్క భాగ్యం. మనం ఎంతో ఆయన పరిచయం కొరకు మనం ఇంకా బలంగా ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రభు మరి ఆ ముంబై ప్రాంతంలో మరి ఇంకా బలముగా ఆయన వాడుకొని అనేక మంది మరి హిందీ భాష మాట్లాడేటువంటి వారి మధ్యలో మహారాష్ట్ర మరి ఆ రాష్ట్రంలో మరి ఆయన వాడుకుంటుండగా మరి ఆయనకు కొంచెం తెలుగు వచ్చు. ఆయన తెలుగువారే. అయితే చిన్నప్పుడే ఆయన అక్కడికి వెళ్ళిపోవడం ద్వారా కొద్దిగా తెలుగు మాట్లాడతారు. మరి చాలా వందనాలు బ్రదర్. మరి మరి ఆ యొక్క మరి మీకు తెలుసు కదా, ప్రతి మంగళవారం హిందీ వారికి, మరి ప్రతి బుధవారం బెంగాలీ వారికి, ప్రతి గురువారం ఇంగ్లీష్ వారికి, అలాగే ప్రతి శుక్రవారం తెలుగు వారికి, ఈ విధంగా 4 దినాలు మరి 6 గంటల నుంచి 7:30 వరకు మరి మీటింగ్ జరుగుతూ ఉందన్న. మరి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మరి మీరు జాయిన్ అయ్యి మరి వాక్యం వినాలని మనం చేసుకుంటున్నామన్నా. అన్న ఓకేనా? ఓకేనా? వందనాలు. ఎప్పుడన్నా మరి వీలైతే మరి హిందీలో మీరు ట్రాన్స్లేషన్ చేయగలిగితే మరి ఒకరోజు మరి మంగళవారం ఎప్పుడన్నా నాకు వీలు కానప్పుడు మరి మీరు ట్రాన్స్లేషన్ చేద్దరు కానీ హిందీలో, ఇంగ్లీష్ టు హిందీ మంగళవారం రోజు ఆ రోజు మరి మీకు ముందుగా తెలియజేస్తాను. మరి మీరు సహకరించాలని మనవి చేసుకుంటున్నాను.
ఎస్ అన్న షూర్. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వందనాలు సో అన్న, మచ్. వందనాలు అన్న. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు బ్రదర్. వందనాలు. అన్న వందనాలన్నా.